This conference will now be recorded. So in our yesterday's class, we're understanding what will happen day one in your project. So day one business analyst design మొత్తం చేయాలి. So as I told you, each and everything in PRPC is a rule. So దీని PRPC అనాలి, not Pega no more. So this is to be called as PRPC. ఎందుకు each and everything is to be called as a rule. అంటే నేను ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఒక 10 అప్లికేషన్స్ చేసిన 10 రూల్స్ ఆర్ టు బి క్రియేటెడ్. అండ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం అనుకోండి, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో మేబీ 50 స్క్రీన్స్ చేయాల్సి వస్తే 50 సచ్ రూల్స్. స్క్రీన్ నెంబర్ 1లో మేబీ 2 ఇమేజ్ రూల్స్, మేబీ 4 టెక్స్ట్ బాక్స్ రూల్స్, అండ్ సబ్మిట్ చేస్తే డేటాబేస్ని హిట్ అవ్వాలంటే అక్కడ ఒక రూల్. వాట్ ఎవర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టు బి కాల్డ్ ఎ రూల్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇది రూల్స్ అన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ చేస్తుంది కాబట్టి పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అనుకుంటున్నాం. అండ్ ఇన్ దిస్ పిఆర్పిసి అన్ని రూల్సే, అవుట్ ఆఫ్ విచ్ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాటిని ఏమనాలి, ఓఓటీబీ అనాలి. అండ్ వాట్ ఎవర్ వీ క్రియేట్, మన రిక్వైర్మెంట్ వైజ్ చాలా క్రియేట్ చేస్తాము, వాట్ ఎవర్ వీ క్రియేట్, సో దాన్ని యూజర్ డిఫైన్డ్ రూల్స్ అంటాం. సో అంటే యూజర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, బట్ నాట్ విత్ ఎనీ కస్టమైజేషన్, అంటే కోడింగ్ లేకుండా. సో ఒకవేళ కోడింగ్ చేయాల్సి వస్తే వీ హ్యావ్ టు రైజ్ వన్ ఎస్ఆర్ అకార్డింగ్ టు దట్ ఫిక్స్ వస్తుంది అనుకుంటున్నాం. దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్. సో ఇదంతా ఒక గ్రౌండ్ వర్క్ అయిన తర్వాత, బట్ డే వన్ గ్రౌండ్ వర్క్ జరగాలి కదా. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అప్లికేషన్స్ డిజైన్ చేసుకోవాలి కదా. సో వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత మనకి ఐడీస్ ఇస్తే, ఆపరేటర్ ఐడీస్ ఇస్తే మనం లాగిన్ అయ్యి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో అంటే డే వన్ ఈవెన్ ఫర్ క్రియేటింగ్ అప్లికేషన్ ఇక్కడ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. ఫర్ దట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది అనుకున్నాం. సో లెట్ మీ లాగిన్ విత్ దట్ ఐడి. సో administrator@pega.com, పాస్వర్డ్ ఈస్ ఇన్స్టాల్ అనుకున్నాం కదా. సో అందరూ ఇన్స్టాల్ చేశారా బై దిస్ టైం? సో మొత్తం ఆ వీడియో, డాక్యుమెంట్, ఎవ్రీథింగ్ వచ్చాయా మీకు, చూసుకున్నారా? ఓకే, ఫైన్. సో వీఆర్ అండర్స్టాండింగ్ హౌ టు లాగిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు administrator@pega.comతో లాగిన్ అయితే ఇట్ హ్యాస్ టు హిట్ విత్ డేటాబేస్ టేబుల్ పిఆర్ ఆపరేటర్స్, అండ్ దెన్ అది వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కదా చెక్ చేసుకుని, అండ్ వాట్ ఈస్ ద రోల్ అని చెక్ చేసి, అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్ అనేది కూడా చెక్ చేసుకుంటాం. సో మేబీ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్కి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తారు యాజ్ డెవలపర్. సెకండ్ పర్సన్కి మేబీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యాజ్ లైక్ టెస్టర్. సో అంటే ఎవ్రీ ఆపరేటర్ ఐడి షుడ్ బి గివెన్ విత్ సమ్ రోల్ కదా. డెవలపరో టెస్టరో ఏదో ఒక రోల్ ఉండాలి, అండ్ వాడు ఏదో ఒక అప్లికేషన్ ట్యాగ్డ్ ఉండాలి. అండ్ ఇక్కడ ఈ ఓఓటీబీ ఆపరేటర్ ఐడి, ఈ ఆపరేటర్ ఐడి మనం చేసామా, మనం క్రియేట్ చేసామా, లేదు, ఓఓటీబీ అయినా. సో దిస్ ఓఓటీబీ ఆపరేటర్ ఐడి, దిస్ హ్యాస్ టు బి గివెన్ విత్ ఆథర్ రోల్ అయినా, అవునా. అండ్ దిస్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ వన్ అప్లికేషన్ అయినా. ఏంటి అప్లికేషన్, ఏంటి అప్లికేషన్? పెగా ప్లాట్ఫామ్. ఓకే, పెగా ప్లాట్ఫామ్. సో పెగా ప్లాట్ఫామ్ అనేది జస్ట్ అప్లికేషన్ నేమ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రూలే. పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక అప్లికేషన్, అది కూడా రూలే. ఎవ్రీ రూల్ ప్రాసెస్ అవ్వాలంటే ఒక ఐడి కావాలి. సో దీనికి ఐడి ఏంటి, పెగా ప్లాట్ఫామ్కి ఐడి ఏంటి, పెగా రూల్స్. పెగా రూల్స్, దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టాండ్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ న్యూ అప్లికేషన్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్కి మేబీ ఒక 4 ఫ్రేమ్వర్క్స్, ఒక 10 ఇంప్లిమెంటేషన్స్ కావాలంటే ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ ఆఫ్టర్ అనదర్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మనం జనరల్గా ఈ నావిగేషన్స్తో చేస్తాం అనుకున్నాం కదా. సో పెగా ప్లాట్ఫామ్ న్యూ అప్లికేషన్ ఇలా క్రియేట్ చేస్తాం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఈస్ ద అప్లికేషన్ నేమ్. సో బ్యాంకింగ్ అని ఇస్తాం, అండ్ దెన్ వాట్ ఈస్ ద టైప్ అంటుంది, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఇస్తాం. అంటే జస్ట్ ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ దీస్ 2 స్టెప్స్ ఆఫ్ నావిగేషన్, నెక్స్ట్ అంతే. సో ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్ ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోతుంది కదా. సో ఒక అప్లికేషన్ క్రియేట్ అవటం అంటే అంత స్మాల్ టాస్క్ కాదు అది. సో అప్లికేషన్ క్రియేట్ అవటం అంటే అప్లికేషన్ రూల్, ఇట్స్ ఎ రూల్ క్రియేట్ అవుతుందా. అండ్ ఆ పర్టికులర్ అప్లికేషన్లో చేసే వర్క్ అంతా సమ్వేర్ స్టోర్ అవ్వాలంటే డేటాబేస్ టేబుల్ ఉంటుంది అనుకున్నాం ఎస్టర్డే. అండ్ ఈ అప్లికేషన్కి అండ్ ఈ డేటాబేసే కనెక్టెడ్గా ఉండాలంటే సంథింగ్ లింక్ కూడా ఉండాలి కదా. సో మన ప్రాజెక్ట్లో 10 అప్లికేషన్స్ ఉంటే 10 డేటాబేసెస్ ఉంటాయి. సో ఫర్ దిస్ అప్లికేషన్ దిస్ డీబీ ఓన్లీ అంటే లింక్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ టేబుల్ ఉండాలి కదా.
దాన్ని ఏమంటారు అనుకున్నాం? మ్యాపింగ్ రూల్. డేటాబేస్ మ్యాపింగ్ రూల్ ఉంటుంది అనుకున్నాం. అంటే వన్స్ వీ క్రియేట్ అన్ అప్లికేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ అవుతాయి. ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ అవ్వాలి, అండ్ అప్లికేషన్ రూల్ క్రియేట్ అవ్వాలి, డేటాబేస్ క్రియేట్ అవ్వాలి, అండ్ జేడీబీసీ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, అండ్ యాక్సెస్ గ్రూప్స్, యాక్సెస్ రోల్, ఆథర్ యాక్సెస్ గ్రూప్, ఆపరేటర్ ఐడీస్, ఇలా సమ్ మల్టిపుల్ యాక్షన్స్ జరుగుతాయి. సో ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను విత్ ద నేమ్ బ్యాంకింగ్ FW అనుకోండి. సో నేను ఇమాజిన్ చేసుకుంటున్న స్ట్రక్చర్ ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ 1, ఫ్రేమ్వర్క్ 2, ఫ్రేమ్వర్క్ 3, ఇలా ఇంప్లిమెంటేషన్స్. సో ఇది నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్న స్ట్రక్చర్. ఫస్ట్ ఐ హ్యావ్ టు డిజైన్ దిస్ అప్లికేషన్ కదా. సో ఈ అప్లికేషన్ క్రియేట్ చేస్తానంటే పెగా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి నెక్స్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నేమ్ అడుగుతున్నప్పుడు బ్యాంకింగ్ FW అని ఇచ్చి మేబీ టైప్ ఇంప్లిమెంటేషన్ అని ఇస్తే కరెక్టా? సో విత్ దిస్ నేమ్ వాట్ ఐఎమ్ థింకింగ్, సో ఇదొక ఫ్రేమ్వర్క్. సో బ్యాంకింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, దాని కింద మేబీ లోన్స్, ఇలా డిఫరెంట్ అనుకుంటున్నాను. సో అంటే వన్స్ అప్లికేషన్ నేమ్ ఈజ్ డిసైడెడ్, అప్లికేషన్ ఒకటి క్రియేట్ అయింది, అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఇవ్వాలి మీరు, టైప్, నేమ్, ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ నేను చేసే మిస్టేక్ ఏంటంటే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మై ఫ్రేమ్వర్క్ నేమ్, ఇది నా మైండ్లో ఉంది, బట్ దీనికి బై మిస్టేక్ ఇంప్లిమెంటేషన్ అని ఇస్తే, సో వన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అయినా క్రియేట్ అయ్యేది, నేమ్ ఏదైతే ఏంటి వన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కదా క్రియేట్ అయ్యేది. అండ్ ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఫ్రేమ్వర్క్ లాగా మళ్ళీ చేంజ్ చేయడం కష్టం. సో అగైన్ ఐఎమ్ సెయింగ్, ఒక అప్లికేషన్ క్రియేట్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి, అండ్ మీరు చేసే ఒక స్మాల్ మిస్టేక్ వల్ల హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్లో కూడా చేంజెస్ చేసుకోవాలి, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అండ్ చేంజ్. అవునా? సో హండ్రెడ్స్ అంటే కరెక్ట్ ఫిగర్ కూడా తెలియదు, అవునా? సో ఫస్ట్ ఓపెన్ చేసి అక్కడ నేమ్ ఆర్ టైప్ చేంజ్ చేయటం, సెకండ్ దాన్ని టైప్ చేంజ్ చేయటం, ఆర్ థర్డ్ దాని దగ్గర చేంజ్ చేయటం, ఇలా చేసుకుంటూ కూర్చుంటే అక్కడే మీకు 1 month పట్టొచ్చు కదా. సో ఇఫ్ ఎ మిస్టేక్ హ్యాపెండ్ ఇన్ అప్లికేషన్ క్రియేషన్, జస్ట్ ఇగ్నోర్ దట్, వదిలేసేయండి, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. సో ఉన్నదాన్ని మోడిఫై చేస్తాను ఇలాంటివంటే నాట్ ఫీజిబుల్. పాసిబులే కానీ చాలా కష్టం, ఇట్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్. సో దట్ ఈస్ ద రీజన్ అప్లికేషన్ స్ట్రక్చర్ డెవలపర్స్కి ఇవ్వరు, అండ్ దట్ టు టీమ్ మెంబర్స్కి అస్సలు ఇవ్వరు. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే దే విల్ బి పక్కా హ్యావింగ్ విత్ వన్ కైండ్ ఆఫ్ మాకప్ ఆర్ ఫ్లో చార్ట్, అకార్డింగ్ టు దట్ వాళ్ళు చేయాలి. ఓకే, దిస్ ఈస్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్. సో నౌ లెట్ us క్రియేట్ వన్ అప్లికేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, మనం 3 projects చేస్తాం అనుకుంటున్నాం కదా. సో టుడే మనం స్టార్ట్ చేద్దాం అనుకునేది ఏంటి అంటే బ్యాంకింగ్. ఓకే, సో ఆల్రెడీ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మీరు అందరూ చూసారు, అండ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుట్పుట్ చూసాం. సో నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ సంథింగ్ కాల్డ్ బ్యాంకింగ్, ఒక అప్లికేషన్, అండ్ దట్ టు అందులో లోన్స్ అనుకోండి. సో టుడే మనం ఈరోజు ఒక కొత్త బ్యాంక్ స్టార్ట్ చేస్తాం, ఒక చిన్న స్టార్ట్అప్ అనుకోండి, చిన్న బ్యాంక్ అనుకోండి, వేర్ ఐ వాంటెడ్ టు గో ఓన్లీ విత్ లోన్స్. సో డే 1 మొత్తం చేయలేము SBI బ్యాంక్ లాగా, ఓన్లీ లోన్స్తో స్టార్ట్ చేస్తున్నాం, అంటే ఓన్లీ 1 ఇంప్లిమెంటేషన్, అంతే కదా, ఓన్లీ 1 ఇంప్లిమెంటేషన్. సో 1 ఇంప్లిమెంటేషన్ అన్నప్పుడు జస్ట్ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుందా, ఆర్ ఫ్రేమ్వర్క్ కూడా చేస్తే బెస్టా? ఫ్రేమ్వర్క్ కూడా ఉంటే బెస్టా? ఎందుకు? సో ఇంప్లిమెంటేషన్ ఒకటే ఉన్నప్పుడు సో అక్కడే క్రియేట్ చేసిన అక్కడే యూజ్ చేసుకుంటే బెస్ట్ కదా. వాట్ ఫర్ క్రియేటింగ్ ఇట్ ఇన్ అబోవ్ ఫ్రేమ్వర్క్ అండ్ గెటింగ్ ఇట్ బిలో? సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు హ్యావ్ ఫ్రేమ్వర్క్, అట్లీస్ట్ 1 ఫ్రేమ్వర్క్, చాలా ఉండొచ్చు. సో ఇలా ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకొని ఇక్కడ లోన్స్ అని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అండ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ రీయూజబుల్ అది ఇక్కడ ఫ్రేమ్వర్క్లో చేసుకుంటే అది ఇక్కడికి యూజ్ అవుతాయి, నో డౌట్. అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఆఫ్టర్ 2 years ఆర్ 3 years మీరు ఇంకొకటి స్టార్ట్ చేయాల్సి వస్తే, బై ద టైమ్ యూ స్టార్ట్ మీకు సంథింగ్ రెడీగా ఉంటే ఇంకా ఈజీ అయిపోతుందా? సో ఇప్పుడు మీరు పెగా తీసుకుని డిజైన్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మీ ఆర్గనైజేషన్ ఆర్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉండాలి, అవునా? సో అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ బ్యాంకింగ్తో ఒక్కదాంతో ఎందుకు అవుతారు? సో అలా ఎక్స్పాండ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అంటే 100% అట్లీస్ట్ 1 ఫ్రేమ్వర్క్ ఇస్ ఆల్సో ఇస్ మ్యాండేటరీ, రికమెండెడ్, మ్యాండేటరీ కాదు.
So now let us create one banking FW. ఓకే, బ్యాంకింగ్ ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేద్దాం అండ్ లోన్స్ అనేది ఇంప్లిమెంటేషన్గా చేసుకుందాం. సో టు క్రియేట్ ఎనీ అప్లికేషన్ ఫస్ట్ మీరు ఏం చేయాల్సింది, పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవ్వాలి. సో యూజింగ్ మాస్టర్ క్రెడెన్షియల్స్, తర్వాత న్యూ అప్లికేషన్ అండ్ నేమ్ ఇది టైప్ FW, ఇంతే కదా, ఇదేనా మీరు చేయాల్సింది. సో ఫ్రమ్ నౌ అవర్ యాక్చువల్ ప్రాక్టికల్ వర్క్ విల్ స్టార్ట్. ఎలా క్రియేట్ చేయటం, అక్కడి నుంచి ఎలా డిజైన్ చేయటం, ఇది యాక్చువల్ ప్రాక్టికల్ వర్క్ అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ టు సిన్స్ వీఆర్ గోయింగ్ విత్ ప్రాక్టికల్ వర్క్, మీరు డే టు డే ప్రాక్టీస్ చేయాల్సిందే. చాలామంది ఇంక ఇన్స్టలేషన్ చేయలేదు అనే వాళ్ళు ఉంటారు స్టిల్, బట్ డోంట్ మేక్ దట్ డిలేడ్ ఫర్ లాంగ్ టైం. హార్డ్లీ రేపు క్లాస్ టైం కల్లా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఓకే, సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఆర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ క్లాస్ ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్గా మీరు అక్కడ చేయాల్సిందే. సో క్లాస్ అయిన తర్వాత మీకు రికార్డింగ్ కూడా వస్తుంది, ఆ రికార్డింగ్ని ఫాలో అవుతూ కంప్లీట్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దాట్ మీకు అసైన్మెంట్స్ కూడా వస్తున్నాయి, ఈరోజు వచ్చేది చూసారా. సో మీరు ఇక్కడ చూస్తే, సో మీకు ఇలా డైలీ క్లాస్ రికార్డింగ్స్ వచ్చేస్తాయి. సో 6 క్లాస్ రికార్డింగ్స్ మీరు ఏదైనా చూడండి, ఆ పర్టికులర్ క్లాస్ రికార్డింగ్ యాజ్ వెల్ యాజ్ దట్ డాక్యుమెంట్. సో థియరిటికల్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ డాక్యుమెంట్స్ ఇలా వచ్చేస్తాయి. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సో వాట్ ఎవర్ యూ నీడ్ టు స్టార్ట్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ డైలీ అసైన్మెంట్, ఈరోజు అసైన్మెంట్ ఆల్రెడీ చేశారు కొంతమంది, అండ్ ఈరోజే మీకు ఆల్మోస్ట్ లైక్ 8 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసాయి చూసారా. సో ఎస్టర్డేస్ క్లాస్ బేస్ చేసుకుని మీకు 8 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసాయి. అండ్ దిస్ ఈస్ లైక్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. సో అలాగే ఈరోజు క్లాస్ అయిన తర్వాత సో ఈ రికార్డింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ డేస్ క్లాస్ అసైన్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ విల్ బి ఎవాల్యుయేటెడ్. సో మీరు అసైన్మెంట్ ఎలా చేస్తున్నారు, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా చేస్తున్నారు బేస్ చేసుకొని మీకు మార్క్స్ కూడా ఎవాల్యుయేట్ అవుతాయి. సో మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాము అంటే, సో అది మీరు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైనా ఆర్ టుడేస్ ఈ అసైన్మెంట్ 1 చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, బ్లైండ్గా అసైన్మెంట్స్ ఫాలో అయిపోండి. సో అసైన్మెంట్లో యూ హ్యావ్ టు క్రియేట్ వన్ టెస్ట్ FW ఆర్ టెస్ట్ IMPL, ఇలా ఒక అసైన్మెంట్ ఉంటే, సో వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ మీరు ఈ ప్రాజెక్ట్లోనే చేయాలి. సో మన క్లాస్ డిస్కషన్ అంతా బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అండ్ మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్ మీద చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అంటే దీనికి సెపరేట్ లాగిన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మీరు అక్కడే చేయాలి. సో డోంట్ మేక్ ఇట్ లైక్ క్లమ్జీ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఎనీవే మీకు అసైన్మెంట్లో క్లియర్గా వీడియోనే వస్తుంది కాబట్టి ఆ వీడియో చూడండి, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ టు బి ఫాలోడ్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ మీరు అసైన్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని రికార్డ్ చేయాలి. సో రికార్డ్ చేసి మీరు అగైన్ ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేయాలి. సో అప్లోడ్ క్లిక్ చేస్తే దెన్ మై టీమ్ విల్ బి ఎవాల్యుయేటింగ్ మీరు కరెక్ట్ స్టాండర్డ్స్తో చేశారా లేదా అనేది. అకార్డింగ్ టు దట్ మీకు మార్క్స్ కూడా ఇస్తారు, జస్ట్ లైక్ ఎంకరేజింగ్ అంతే, అంత విషయం ఉండదు. సో జస్ట్ లైక్ మీకు ఎంత మార్క్స్ రావచ్చు దీనికి, సో ఎక్కడ ల్యాగ్ అయ్యారు, సో ఇవన్నీ డైలీ అసైన్మెంట్స్, డైలీ మీకు మినిమం 4 అసైన్మెంట్స్ వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మినిమం 10 వస్తూ ఉంటాయి అండ్ క్లాస్ డేట్ అన్ని ఫాలో అవుతూనే ఉండాలి. ఓకే ఫైన్. సో లెట్ us try to create one application. సో టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ ఏం చేయాలనుకున్నాము, సో ఇలా క్లిక్ చేసి దిస్ ఇస్ ద నావిగేషన్ అనుకుంటున్నాం. ఫస్ట్ లెట్ us create banking FW. సో టు క్రియేట్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఫ్రమ్ హియర్ యాజ్ ఐ టోల్డ్ ఇది కొంచెం ప్రాక్టికల్ వర్క్ కాబట్టి జనరల్గా మీ స్క్రీన్ షాట్స్ క్లాస్లోనే తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 2 థింగ్స్. సో మన క్లాస్ మొత్తం ప్రొడక్టివ్గా డిస్కషన్కి యూస్ చేసుకొని, సో దీనికి రిలేటెడ్ స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ అనేది నాకు ఆల్రెడీ సెపరేట్ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను మేబీ సిటీ బ్యాంక్ అని ఇస్తే అక్కడ ABC అని ఉంటుంది. సో స్టెప్ నెంబర్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, స్టెప్ 4 విత్ డీటెయిల్డ్ స్క్రీన్ షాట్ మీకు పక్కాగా ఉంటుంది. సో లేదు క్లాస్లోనే స్క్రీన్ షాట్స్ తీసుకుందాం అంటే మీకు పర్ డే 15 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో 15 మినిట్స్ కూడా మనం ఇంకా ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలనేది నా ప్లాన్ యాక్చువల్గా. దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ టేక్ మై ఓన్ టైం అండ్ అవి నేను సెపరేట్ స్క్రీన్ షాట్స్ తీసుకుని అండ్ ఈ క్లాస్ రూమ్ అంటే అక్కడ డాక్యుమెంట్ అటాచ్ చేస్తాను. మీకు జస్ట్ అక్కడ సిటీ బ్యాంక్ అని క్రియేట్ చేస్తే అక్కడ ABC బ్యాంక్ అని ఉంటుంది. సో క్లాస్లో టైం వేస్ట్ చేయకుండా ఇలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటేనే మీకు మినిమం 100 అవర్స్ వస్తుంది. 100 అవర్స్లో 100 అవర్స్ డిస్కషనే ఉంటుంది. సో అలా కాకుండా మేబీ పర్ డే 15-20 మినిట్స్ డాక్యుమెంట్ ప్రిపరేషన్కి వెళ్తే మీకు చాలా లాస్ అవుతుంది.
సో ఐ విల్ నాట్ ఎంకరేజ్ దట్ మోస్ట్లీ. ఎందుకు ఎనివే మీకు రికార్డింగ్ వస్తుంది అండ్ డీటెయిల్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో స్టిల్ ఒక 1 వీక్ ఆర్ 10 days ఇలా చూద్దాము. అండ్ ఇంకా కొంతమంది క్లాస్లోనే స్క్రీన్ షాట్స్ తీయండి అనే వాళ్ళు ఉంటే అప్పుడు అగైన్ విల్ రివైజ్ దట్ స్టేట్మెంట్. ఓకే, సో ఫర్ నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, సో పెగా ప్లాట్ఫామ్కి వెళ్ళి న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ స్క్రీన్. సో సిన్స్ యూ ఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో, అంటే ఇదే ఫస్ట్ టైం కదా, సో యూ హ్యావ్ టు గో విత్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇక్కడ మీకు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంటుంది. సో మీరు రన్ చేసి చూస్తే మీకు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ కాకుండా వేరే ఆప్షన్స్ జనరల్గా ఉండవు. సో నాకంటే ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ వస్తాయి, మీకు మాత్రం బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఒకటే వస్తుంది. అండ్ దట్ టు మై స్ట్రాంగ్ సజెషన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏంటంటే ఆన్లైన్ రిసోర్స్ మాత్రం ప్యారలల్గా వర్క్ చేయకూడదు. ఓకే, క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాసే వినాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే సో క్లాస్ వింటూ ప్యారల్గా వర్క్ చేసేస్తారు. అంటే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేయమంటే ఇది క్లిక్ చేసేస్తారు, తర్వాత అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. సో అలా చేస్తే మేబీ ప్రాక్టికల్ వర్క్ ఒకటే వస్తుంది కానీ నేను చెప్పే పాయింట్స్ మీకు ఏమి గుర్తుండవు. సో ఇన్ దట్ సినారీ మీరు డాక్యుమెంట్ చూసినా చాలు, క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో 90% సబ్జెక్ట్ అంతా మన క్లాస్ డిస్కషన్లోనే ఉంటుంది. సో కొంతమంది ఇనీషియల్గా ఈజీయే కదా అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ అలా చేస్తూ ఉండి తర్వాత మిస్ అయిపోయాము, కనెక్ట్ అవ్వట్లేదు, సో 1 week గ్యాప్ వచ్చేసింది, 10 days రికార్డింగ్స్ పైలప్ అయిపోయాయి, ఏం చేయలేకపోతున్నాము, సో ఇలాంటివి అంటూ ఉంటారు. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఫర్ 1 month అట్లీస్ట్ బ్లైండ్గా నన్ను ఫాలో అవ్వాల్సిందే. సో ఆఫ్లైన్లో 100% ఐ విల్ నాట్ ఎంకరేజ్ వర్కింగ్ ప్యారలీ. సో క్లాస్ టైం మాత్రం క్లాస్ అంతే. సో ఆన్లైన్ వాళ్ళు ఈ 1.5 hour క్లాస్ పక్కాగా అటెండ్ అవ్వాలి. ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటే. అండ్ ఎడిషనల్గా యూ స్పెండ్ యువర్ ఓన్ టైం, మేబీ 1 hour వింటారో 2 hours వింటారో, ఎక్స్ట్రాగా 2 hours ప్రాక్టీస్ చేస్తారు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ సజెషన్ అంతే, ఇట్స్ అప్ టు యూ అగైన్. సో లెట్ మీ గో విత్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేస్తే దెన్ యుల్ గెట్ వన్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ ఏం అడుగుతుందంటే వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ అప్లికేషన్ అంటుంది. సో జనరల్గా ఎక్స్పీరియన్స్ అంటే నథింగ్ బట్ థీమ్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు మొబైల్లో ఓకే మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేశారు అనుకోండి, జస్ట్ మీరు మీ మొబైల్ ఓపెన్ చేస్తే సో అక్కడ అప్లికేషన్స్ మొత్తం కనిపిస్తాయి కదా, యాప్స్ మొత్తం. అండ్ ఈ యాప్స్ మొత్తానికి ఏదో ఒక కైండ్ ఆఫ్ వ్యూ ఉంది, డిజైన్ ఉంది. అండ్ సమ్ టైమ్స్ మేబీ క్రిస్మస్ అనుకోండి, క్రిస్మస్ హాలిడే సీజన్ అనుకోండి, అప్పుడు క్రిస్మస్ థీమ్ అనేది కొత్తది వస్తుందా. సో ఆ క్రిస్మస్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే మేబీ దీనికి సమ్ మీద క్యాప్ సింబల్స్ రావటము, స్టైల్స్ మారుతాయి, అవునా. సో అంటే బ్యాక్ అండ్ డేటాబేస్ ఒకటే బట్ ఫ్రంట్ అండ్ స్టైల్స్ మారుతాయా. సో నేను వాట్సాప్లో మీకు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను థీమ్ చేంజ్ చేసిన తర్వాత హాయ్ మాత్రం ఏమైనా చేంజ్ అయిపోతుందా? హాయ్ అన్నట్టే ఉంటుంది, మేబీ కొంచెం ఇటాలిక్లో రావడమో బోల్డ్లో రావడం, ఇవే కదా చేంజ్ అయ్యి. అంటే థీమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ అండ్ యూఐ, ఫ్రంట్ అండ్ లుక్ అండ్ ఫీల్ మాత్రమే. సో ఫర్ అవర్ పెగా ప్రాజెక్ట్ అవుట్పుట్ ఉంది అంటే దానికి కూడా ఏదో లుక్ అండ్ ఫీల్ ఉండాలి కదా, ఏదో థీమ్ ఉండాలి కదా. సో హౌ మెనీ థీమ్స్ వీఆర్ సెయింగ్? టూ థీమ్స్ కనిపిస్తున్నాయి. ఆ థీమ్ నేమ్స్ ఏంటి అంటే థీమ్ కాస్మోస్, కాస్మోస్ రియాక్ట్, 2 థీమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? థీమ్ కాస్మోస్, కాస్మోస్ రియాక్ట్, ఇలా 2 ఉన్నాయి. అదే మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్, సో అది మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ స్టిల్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ పెగాలో ఉంటే, సో జనరల్గా 8.3, 8.6, 8.7, 8.8, 8.4, 8.5 అండ్ దీనికి ముందు ఇక్కడ 7th, దానికి ముందు 6th, ఇలా 5th ఇలా ఉంది అనుకోండి. సో అంటే టిల్ 8.2 వరకు అనుకోండి. సో టిల్ హియర్ మీకు యూఐ కిట్ అని ఒక్కటే ఉంటుంది, ఇది కూడా ఒక థీమే. సో థర్డ్ థీమ్ వింటున్నాం. సో థీమ్ కాస్మోస్ అనేది ఒకటి ఉంది, కాస్మోస్ రియాక్ట్, అండ్ థర్డ్ ఏంటిది యూఐ కిట్. సో ఇఫ్ యూ జాయిన్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఎర్లియర్ టు 8.2, సో అక్కడ మీకు కనిపించే థీమ్ ఏంటిది? యూఐ కిట్ ఒకటే. అండ్ 8.3 నుంచి 8.6 వరకు, సో 8.3 నుంచి 8.6 వరకు ఏమొచ్చిందంటే థీమ్ కాస్మోస్, యూఐ కిట్ అండ్ కాస్మోస్ రియాక్ట్, ఇక్కడ 3 వచ్చాయి. అంటే యూఐ కిట్ మనకి 8.6 వరకు ఉంది, అవునా కదా. యూఐ కిట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ పెగా స్టార్ట్ అయింది దాంతోనే.
సో అక్కడి నుంచి 8.6 వరకు UI కిట్ అనే థీమ్ ఉంది. అండ్ 8.3 నుంచి కొత్తగా థీమ్ కాస్మోస్ ఇవి రిలీజ్ చేశారు. అండ్ 8.7 తర్వాత మీకు అసలు UI కిట్ రిమూవ్ అయిపోయింది. ఈ 2 ఉంటాయి, థీమ్ కాస్మోసే ఉంటాయి అండ్ కాస్మోస్ రియాక్టే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం లేటెస్ట్ థింగ్ ఏంటంటే థీమ్ కాస్మోస్, దట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత, పెగా మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు అనుకోండి. సో 3 years ఎక్స్పీరియన్స్ అంటే లేటెస్ట్ వర్షన్ బెటర్ కదా, లేటెస్ట్ వర్షనింగ్ బెటర్. మేబీ 8.2లో వర్కింగ్, 8.1లో ప్రాజెక్ట్ వర్కింగ్ అని చెప్తారు. సో 8.1లో వర్క్ చేసినప్పుడు వాట్ ఈస్ ద థీమ్ యూ యూస్డ్ అంటే, సో అప్పుడు మీరు థీమ్ కాస్మోస్ అని చెప్పడం కరెక్టా? సో టుడేస్ ప్రాజెక్ట్ ఏదైనా థీమ్ కాస్మోస్ ఉంటుంది 99%. సో థీమ్ కాస్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగితే ఎస్ అన్నారు అనుకోండి, ఎస్ అంటారు, మనం నేర్చుకున్నది అదే. సో ఎస్ అంటారు. సో మీ రెజ్యూమే చూస్తే 7.2, 8.1 ఇది ఉంటే థీమ్ కాస్మోస్ మీద ఎప్పుడు చేశారని అడిగితే ఆన్సర్ ఉండదు, అవునా? అది ఎప్పుడు వచ్చిందో కూడా మనకే తెలియదు, అప్పుడు ఆ మినిట్లో అర్థం కాదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టోటల్ అప్లికేషన్కి 3 థీమ్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా 2 ఉన్నాయి. UI కిట్ అనేది చాలా చాలా ఓల్డ్, 8.6 వరకు వచ్చింది. సో UI కిట్ చూస్తే అదొక డిఫరెంట్ కైండ్ లాగా ఉంటుంది. సో అంత నీట్గా కలర్ఫుల్గా ఉండదు. ఎందుకంటే పెగా ప్రాజెక్ట్స్, ఓకే, మీరు ఏ పెగా ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ ఎంప్లాయీసే కదా. రైల్వే తీసుకోండి, రైల్వే తత్కాల్ టికెట్ కౌంటర్ చూడండి, సో అది ఇంటర్నల్ వాళ్ళే కదా యూజ్ చేసేది. సో అది కలర్ఫుల్గా ఉండాలా అవసరం లేదా? నాట్ రిక్వైర్డ్ కదా. సో అంటే టుడే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 30% పెగా ప్రాజెక్ట్స్కి అసలు ఫ్రంట్ ఎండే లేదు. 30% పెగా ప్రాజెక్ట్స్కి అసలు ఫ్రంట్ ఎండే లేదు. మీరు ఒక పెగా డెవలపర్ లాగా జాయిన్ అయితే డెవ్ స్టూడియో తప్ప మీకు ఏమీ ఉండదు. సో డెవ్ స్టూడియోలోనే బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా సో 30-70 రేషియో వచ్చింది. 70% ప్రాజెక్ట్స్ అన్నిటికీ UI కూడా ఉంటుంది. సో UI కూడా స్టిల్ ఇంకా బెటర్గా ఉండాలని చెప్పి కొత్త థీమ్స్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న 2 థీమ్స్ ఏంటి? థీమ్ కాస్మోస్, కాస్మోస్ రియాక్ట్. అండ్ 8.6 వరకు అయితే UI కిట్ ఉంటుంది. థీమ్ కాస్మోస్ అయితే 8.3 నుంచి వచ్చింది. సో 90% ప్రాజెక్ట్స్ అన్ని టుడే థీమ్ కాస్మోస్ మీద రన్ అవుతాయి. UI కిట్ ఉంటే అది రిమూవ్ చేసి థీమ్ కాస్మోస్తో ఓవర్ రైట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే ఫైన్. సో బిట్వీన్ దీస్ టూ అగైన్ థీమ్ కాస్మోస్ అండ్ కాస్మోస్ రియాక్ట్ ఈ రెండు లేటెస్ట్ అని అర్థమవుతున్నాయి కదా. బిట్వీన్ దీస్ టూ అగైన్ థీమ్ కాస్మోస్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూస్డ్. సో ఎందుకంటే దీనికి ఎక్స్ట్రాగా కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూస్డ్ అనమాట. సో లెట్ మీ గో విత్ దిస్ థీమ్, లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్. సో ఇప్పటివరకు ఏం చేసాము? జస్ట్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ చేసాము, తర్వాత థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇట్ ఆస్కింగ్ ఫర్? అప్లికేషన్ నేమ్. సో అప్లికేషన్ నేమ్, సో మేబీ ఏమనుకుంటున్నాం? సో అండ్ సో ఫ్రేమ్వర్క్, బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు క్రియేట్ చేసే మన అప్లికేషన్ సో అండ్ సో ఆర్గనైజేషన్కి రిలేటెడ్గానే కదా. సో ఏదో ఒక ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఉన్న ప్రాజెక్ట్ అనేది. సో ఆర్గనైజేషన్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. సో ఏదో ఒక బ్యాంక్ పేరు చెప్పండి పోనీ, ఎనీ బ్యాంక్. SBIతో నా దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. HDFC సార్. సో అవన్నీ ఉన్నట్టున్నాయి. సో IOB అని చూద్దాం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చూద్దాం. సో సంథింగ్ ఏదో ఒక IOB అనుకోండి. సో IOB బ్యాంకింగ్, సో IOB స్పేస్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇలా ఇస్తున్నాను. సో అండ్ సో నాకు నచ్చిన నేమ్ ఇస్తున్నాను యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్, అవునా? సో ఇప్పుడు నేమ్ ఇచ్చిన తర్వాత లెట్ మీ గివ్ స్పేస్ ఎవ్రీవేర్. సో నేమ్ ఇచ్చిన తర్వాత నేను క్రియేట్ చేస్తే అప్లికేషన్ క్రియేట్ అయిపోతుంది. అదేనా మనకు కావాలి? అదేనా? సో ఇప్పుడు నేమ్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ అప్లికేషన్ టైప్ ఏమి ఉండాలో కూడా తెలియాలి కదా. సో నెవర్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్ డైరెక్ట్లీ. చాలామంది టుమారో సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సార్ బై మిస్టేక్ డైరెక్ట్గా ఇది క్లిక్ చేసేసాను, అది ఒక టైప్లో క్రియేట్ అయిపోయింది, ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్ బ్యాక్ అంటే అగైన్ ఇందాక చెప్పిన ఆన్సరే ఇస్తాను, వీ కెనాట్ చేంజ్, క్రియేట్ న్యూ వన్ విత్ కరెక్ట్ నేమ్ అంటే, అంతేనా? సో ఫస్ట్ ఆఫ్టర్ గివింగ్ అప్లికేషన్ నేమ్ మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద సెట్టింగ్స్. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ టైప్ అని సెలెక్ట్ చేసిందా, ఇంప్లిమెంటేషన్ సెలెక్ట్ చేసిందో మీరు చెక్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మాత్రం క్రియేట్ అప్లికేషన్ చేయకూడదు.
మేబీ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ దాని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అవునా. సో సెట్టింగ్స్ లో వాట్ ఈస్ ద అప్లికేషన్ టైప్ ఉంది ఇక్కడ, అప్లికేషన్ టైప్ ఇంప్లిమెంటేషన్ ఉంది. అంటే నేను బై మిస్టేక్ క్రియేట్ అని చేసుంటే ఈ అప్లికేషన్ టైప్ ఇంప్లిమెంటేషన్ అయిపోయేదా. సో బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ అని ఇచ్చింది ఇంప్లిమెంటేషన్ అవటం కరెక్టా. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వస్తాయి అవునా. సో కరెక్ట్ కాదు. సో అంటే బిఫోర్ యూ క్రియేటింగ్ అప్లికేషన్ యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ ద సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్. సో లెట్ మీ చేంజ్ దిస్ టు ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్కే కదా మనకు కావాల్సింది. ఫైన్. అండ్ అగైన్ ఐ కెన్ సీ అప్లికేషన్ ఐడి. యాజ్ ఐ టోల్డ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఈవెన్ అప్లికేషన్ కూడా ఒక రూలే. అది ప్రాసెస్ అవ్వాలంటే ఐడి కావాలి కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఐడి ఏంటో ముందే వస్తుంది. సో ఏముంది ఇక్కడ ఐఓబి బ్యాంకింగ్ అని ఉంది. అది దానికి ఎలా తెలుసు ఐడి, బేస్డ్ ఆన్ ద నేమ్. సో మనం అప్లికేషన్ నేమ్ ఏదైతే ఇస్తామో దాన్ని బేస్ చేసుకునే ఐడి వచ్చింది. బట్ అప్లికేషన్ నేమ్లో స్పేసెస్ ఇచ్చాను గుర్తుందా. అండ్ చాలా పెద్ద వర్డ్ ఐఓబి స్పేస్ బ్యాంకింగ్ స్పేస్ ఫ్రేమ్ స్పేస్ వర్క్ అన్నట్టు ఇచ్చినట్టున్నాం అవునా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇచ్చిన హోల్ లెంత్ ఇక్కడ రావట్లా. అండ్ అక్కడ ఉన్న స్పేసెస్ అంటే స్పెషల్ సింబల్స్ ఇక్కడికి రావు. సో అంటే ఎవ్రీథింగ్ సపోజ్ మీ నేమ్ చాలా పెద్దది అనుకోండి, నా నేమ్ వెరీ షార్ట్ అనుకోండి. సో ఫర్ వీ బోత్ ఎంప్లాయ్ ఐడి సేమ్ అంటే సేమ్ ఫార్మాట్ 6 digits. సో సేమ్ ఇదే ఫార్మాట్లో ఉండాలి, నో స్పెషల్ సింబల్స్, నో ఆల్ఫాబెట్స్ ఇలా. సో ఇక్కడ పిఆర్పిసిలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఇన్ దిస్ పిఆర్పిసి there will not be space, there will not be special symbols, it should not have more than fixed length. Okay, so let me try to add few things. అంటే ఇక్కడే ఫ్రేమ్వర్క్ అని టైప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అక్కడ వరకే తీసుకుంటుంది, ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ఓకే, సో అక్కడ వరకే తీసుకుంటుంది. మేబీ మీనింగ్ఫుల్గా ఇక్కడ వరకు యాడ్ చేద్దాం. ఆర్ ఎఫ్డబ్ల్యూ అని యాడ్ చేసుకుందాం, ఐఓబి బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ అనేది. ఫైన్. సో ఐడి అప్డేట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దాట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ని మనం యాక్చువల్గా ఏమనుకుంటున్నాం, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనుకుంటున్నాం. బట్ ఇక్కడ సో దేర్ ఇస్ సంథింగ్ లైక్ ర్యాండమ్ థింగ్. వాట్ ఇస్ దట్? ఒక్కసారి సారీ టు స్టాప్. లైక్ ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ అది క్యామెల్ కేస్ లెటర్స్ ఫాలో అవ్వాలా అంటే ఎలాగా? నథింగ్ లైక్ దట్. సో ఎలాగైనా ఇవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ లోవర్ కేస్ ఇచ్చుకోండి, ఎవ్రీథింగ్ అప్పర్ కేస్ ఇచ్చుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మేక్ షూర్ ఎక్స్ట్రా స్పేసెస్ ఆర్ సింబల్స్ లేకుండా చూసుకోవడమే ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. సో మొత్తం అప్పర్ కేస్ ఇవ్వండి, లోవర్ కేస్ ఇవ్వండి, క్యామెల్ కేస్ ఇవ్వండి, మీ ఇష్టం, ప్రాబ్లం ఇంకా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. No problem. Okay, so we are just changing the application type and we are just giving application ID. We are just checking for application ID. And ikkada manam create chese ee so called application so and so organization ki link avvali kada. So organization manam anukunedi entidi IOP. But ikkada matram we are seeing something like random value. అది మనకేంటో తెలుసా? తెలియదు. సో సంథింగ్ ర్యాండమ్ వాల్యూ వస్తుంది. అంటే మీరు ఈ కాన్ఫిగరేషన్ విండో ఓపెన్ చేయకుండా క్రియేట్ చేసుంటే, సో ఒక అప్లికేషన్ క్రియేట్ అయ్యేది విత్ ఇంప్లిమెంటేషన్ యాజ్ ద టైప్ అండ్ అది మీ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా ఉండదు. ఈ ర్యాండమ్ ఆర్గనైజేషన్ ఏమికి వెళ్ళిపోతుందా, ఇంకా అది మీ ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది, అవునా? సో ఇట్ ఈస్ 100% మ్యాండేటరీ టు చెక్ ఫర్ ద కాన్ఫిగరేషన్స్ ఫస్ట్. అండ్ ఇక్కడ కాన్ఫిగరేషన్ దగ్గర ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ORHSBC అనేదో ఉంది. నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ అడ్వాన్స్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అప్డేట్ అయిపోయిందా? అంటే ఎవ్రీ టైం ఒక ర్యాండమ్ నేమ్ జనరేట్ అవుతుందా? అది కరెక్టేనా? ఎవ్రీ టైం ర్యాండమ్ నేమ్ జనరేట్ అవటం కరెక్టా? మరి ఏంటిది? సో మేబీ ఫస్ట్ టైం మన ప్రాజెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి పిఆర్పిసికి సో ర్యాండమ్ జనరేట్ అయింది, నేను అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది అనుకోండి. బట్ ఈ ప్రాబ్లం మనకి ఎవ్రీ టైం వస్తుంది. అంటే ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు చూద్దాము. సో ఫర్ నౌ I wanted to make this framework very clear kada, and this should be the application name anukondi, ID anukondi, and దీనికి organization name IOB whatever మీకు నచ్చింది. సో నేను జస్ట్ ఇక్కడ ట్యాబ్ అవుట్ చేస్తే దాని కింద క్లాస్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుందా, అక్కడ కూడా ఇంపాక్ట్ అవుతుంది. లెట్ మీ చేంజ్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ IOB అని వచ్చింది, ఇక్కడ సంథింగ్ ఏదో వచ్చింది అండ్ సంథింగ్ వర్క్ అనేదో ఉంది. సో దిస్ క్లాస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో జస్ట్ అబ్జర్వ్ టుడే, టుమారోస్ క్లాస్లో దీని మీద ఒక 2 hours డిస్కషన్ వస్తుంది. ఓకే, జస్ట్ సంథింగ్ ఏదో క్లాస్ స్ట్రక్చర్
కనిపిస్తుందా? వాట్ ఈస్ దట్? వీ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. సో లెట్ మీ సేవ్. ఓకే, సో సమ్ చేంజెస్ చేసాము, లెట్ మీ సేవ్. సో నౌ స్ట్రైట్ అవే ఐ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. సో ఇప్పుడు క్లిక్ చేస్తే సో ఇట్ విల్ టేక్ Chandra sir, మేబీ 10 seconds టైం. యా, చెప్పండి. can you increase the font size? అంటే చాలా టైనీగా కనిపిస్తుంది మీకు స్క్రీన్. స్క్రీన్ సైజా? సో మీ స్క్రీన్లో రైట్ బాటమ్ రైట్లో పాప్అవుట్ అని ఉంటుంది, కనిపిస్తుందా? మీరు ల్యాప్టాప్లో చూస్తే, ల్యాప్టాప్లో నేను చూసేది అవును సార్. ల్యాప్టాప్లో మీకు బాటమ్ రైట్ చూస్తే పాప్అవుట్ అని కనిపిస్తుంది. ఆ పాప్అవుట్ క్లిక్ చేస్తే దెన్ మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో మేబీ మీకు ఆ గో టు మీటింగ్లో రైట్ సైడ్ విండో, చార్ట్ విండో కానీ అటెండీస్ కానీ సో సమ్ కంట్రోల్స్తో స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. సో మీకు బాటమ్ రైట్ చూస్తే పాప్అవుట్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే కంప్లీట్ ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో జస్ట్ ట్రై దట్. Sir, one more question. Hello. చెప్పండి. Sir, ఇక్కడ IOB బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసి బై మిస్టేక్ ఇప్పుడు క్రియేట్ అప్లికేషన్ కొడితే అది డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళిపోతుందని చెప్పారు కదా. దట్ ఈస్ వాట్. So సో when సార్ we realize, అప్లికేషన్ చేస్తే అది సో అండ్ సో టైప్ క్రియేట్ అవుతున్నప్పుడు సో హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ కూడా జరిగిపోతాయి విచ్ కెనాట్ బి అండన్. సో Yeah, అవి yeah. చేంజ్ చేయలేము. సో మీరు Yeah. దాన్ని అన్ని ఐడెంటిఫై చేసుకొని వన్ ఆఫ్టర్ అనదర్ చేంజ్ చేసుకోవటం అనేది నథింగ్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు Okay. ఇగ్నోర్, దాన్ని వదిలేసేయండి. సో Yeah. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా క్రియేట్ చేయాలి, ఈసారి చాలా కాషియస్ గా చేయాలి. సో Yeah. అగైన్ So మీరు ఇప్పుడు కొత్తగా చేయడానికి ట్రై చేసినప్పుడు సేమ్ ఐఓబి అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ అది? సో ఐఓబి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఎందుకు? Yeah, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ that's ఇస్ what ఎ is my రూల్ కదా. question. Yes. ఓకే, సో మీరు ప్యారల్ గా వర్క్ చేస్తున్నారు, మీరు చేసిన మిస్టేక్ అదే, అందుకే మీరు అడిగారు. ఐ నో దట్. సో Oh no, అందుకని యూ ne- షుడ్ ne- నాట్ వర్క్ ప్యారలల్లీ. దట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మై yeah, no స్ట్రాంగ్ sir, సజెషన్ నేను వర్క్ చేయలేదు ఏంటంటే సార్, నేను జస్ట్ నార్మల్ క్వశ్చన్ అడుగుతున్నా. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నార్మల్గా నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు ప్యారల్గా వర్క్ చేయకూడదు. ఓకే, అండ్ అది ఇప్పుడనే కాదు, నార్మల్గా మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, సో అప్పుడు మీ క్లయింట్ కాల్స్ జరుగుతాయి డైలీ. సో మీ క్లయింట్ సో టేక్ దిస్ డెమో సజెషన్, సో ఫిక్స్ దిస్ సజెషన్, సో టేక్ సెకండ్ సజెషన్, టేక్ థర్డ్ సజెషన్, ఇలాన్నీ చెప్తారు. సో మనం ఏం చేస్తామంటే ప్యారల్గా నేను చూసిన దానిలో సో డెమో సజెషన్ 1 ఇవ్వగానే వీళ్ళు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, చిన్నదే కదా అన్నట్టు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు సెకండ్ అండ్ థర్డ్ది వీళ్ళు మిస్ అయిపోతారు. ఓకే, వీళ్ళు మిస్ అయిపోతారు. సో ఎవ్రీ టైమ్ ఇన్ క్లయింట్ అయినా ఆర్ ఎక్కడైనా సో దట్ పర్టికులర్ టైమ్ ఈజ్ ఫర్ లిజనింగ్ టు దట్ అంతే. సో ఎప్పుడు మీరు పెన్ అండ్ పేపర్ మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, మీకు ఎనీ క్లాస్కైనా మీటింగ్కైనా ఎప్పుడైనా. సో పెన్ అండ్ పేపర్ మాత్రం మస్ట్. ఈవెన్ దో మీకు రికార్డింగ్ వచ్చినా, డాక్యుమెంట్ వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఈ డేటా అంతా మీ బుక్, మీ ల్యాప్టాప్లో ఉంటుంది తప్ప మీ మైండ్లోకి రాదు. సో తర్వాత అట్లీస్ట్ మీరు రికార్డింగ్ వింటున్నప్పుడైనా మీరు పెన్ అండ్ పేపర్ మెయింటైన్ చేసి మీరు ఓన్గా రాసుకుంటే అప్పుడు మీ బ్రెయిన్లో ఎక్కువ టైం ఉంటుంది, సో లాంగ్ టైం ఉంటుంది. సో రికార్డింగ్ ఉన్నంత మాత్రాన మీకు మైండ్లో వచ్చేస్తుంది అనేది కాదు. సో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా కష్టం అయ్యాం కదా. సో స్కూల్ ఎడ్యుకేషన్ అంతా పెన్ అండ్ పేపర్తోనే, ఐప్యాడ్స్తో కాదు కదా మనది, పెన్ అండ్ పేపర్తోనే. సో ఎవ్రీ టైం మనం ఓన్ హ్యాండ్స్తో రాసుకుంటేనే దెన్ మన మైండ్కి ఈజీగా స్ట్రైక్ అవుతుంది. సో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇంకా చాలా బ్రీఫ్గా రాసుకుంటారా, మీకు అర్థమయ్యేటట్టు చేసుకుంటే దెన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు కనుక అప్లికేషన్ రాంగ్గా క్రియేట్ అయితే సో డేటాబేస్ టేబుల్ ఒక ఐడితో జనరేట్ అయిపోతుంది. అగైన్ సేమ్ నేమ్తో మళ్ళీ ఇవ్వలేరు. మీరు ఐఓబి బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ అని ఇస్తారంటే అవ్వదు, వేరేది ఇచ్చుకోవాలి, మీరు బిఓఐ అన్నట్టు అలా ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం. సో అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ కంగ్రాచులేషన్స్ ఐఓబి బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ రెడీ ఫర్ యూస్. అప్లికేషన్ క్రియేట్ అయిపోయినట్టే కదా. సో దీన్ని యూస్ చేసుకోవచ్చు అంటున్నారు. సో యూస్ చేసుకోవచ్చు అన్నప్పుడు మేబీ అగైన్ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ లాగ్ ఆఫ్ ఆర్ డన్ క్లిక్ చేస్తే ఈ పెగా ప్లాట్ఫామ్లోనే హోమ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, లాగ్ ఆఫ్ క్లిక్ చేస్తే మనకు బ్లూ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. సో అంటే వన్స్ దిస్ అప్లికేషన్ ఈజ్ క్రియేటెడ్, సో దానిలోకి లాగిన్ అవ్వాలంటే ఐడి కావాలా. సో ఇప్పుడు మనకు తెలిసిన ఐడి ఏంటిది? అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్తో నేను లాగిన్ అయితే అది ఏ అప్లికేషన్ తీసుకెళ్తుంది? పెగా ప్లాట్ఫామ్. అండ్ ఇప్పుడు మన దగ్గర కొత్త అప్లికేషన్కి లాగిన్ అవ్వాలంటే దేర్ షుడ్ బి వన్ ఐడి స్పెసిఫిక్లీ లింక్ టు దిస్ కదా. సో ఇప్పుడు మనకు సెకండ్ అప్లికేషన్ వచ్చింది, మేబీ ఐడి లేకపోతే అప్లికేషన్ ఎందుకు? గెటింగ్ మై పాయింట్. సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము, బట్ మీరు బై మిస్టేక్ డన్ క్లిక్ చేసినా, లాగ్ ఆఫ్ క్లిక్ చేసినా,
అగైన్ మళ్ళీ మీరు అందులోకి లాగిన్ అవ్వటం ఎలా? ఓకే, మీరు జనరల్గా చేసే సెకండ్ మిస్టేక్ ఇది. ఫస్ట్ మిస్టేక్ ఏంటి, క్రియేట్ అప్లికేషన్ డైరెక్ట్గా క్లిక్ చేసేస్తారు. సెకండ్ మిస్టేక్ ఏంటి, ఇక్కడ లాగ్ ఆఫ్ క్లిక్ చేస్తే అప్లికేషన్ నుంచి లాగ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే ఒకటే తెలుసు నాకు, అడ్మిన్. అది ఆ అప్లికేషన్ తీసుకెళ్తుంది తప్ప దీనిలోకి ఎలా లాగిన్ అవ్వాలి, వర్క్ ఎలా చేయాలి. సో వేస్ట్ అయిపోయినట్టేనా అప్లికేషన్. అంటే అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లాగ్ ఆఫ్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ నుంచి చేంజ్ చేసుకోవాలి. దట్ విల్ బి టూ ఇయర్లీ ఫర్ యూ. ఓకే ఫైన్. సో అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి కదా. సో మేబీ IOB or fw@iob.com ఏదో ఒకటి ఇలా ఇస్తాను అనుకుందాం. సో ఏదో ఒక ఆపరేటర్ ఐడి ఇవ్వాలి. సో ఆపరేటర్ ఐడి కూడా ఇక్కడ ఈమెయిల్ ఫార్మాట్లోనే ఇవ్వాలి. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నప్పుడు, అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడినా చేసుకోవాలి. సో దట్ షుడ్ బి ఆఫ్ వాట్ ఫార్మాట్, ఈమెయిల్ ఫార్మాట్లోనే ఉండాలి. ఆ తర్వాత ఈ ఈమెయిల్ ఐడితో నేను లాగిన్ అయితే, ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే తర్వాత మీ అందరికీ నేను ఆపరేటర్ ఐడీస్ చేయొచ్చు మీకు నచ్చిన నేమ్స్తో. ఎంప్లాయ్ ఐడితో చేయొచ్చు, మీ నేమ్తో చేయొచ్చు, వాట్ ఎవర్. బట్ ఫస్ట్ టైం మాత్రం ఇట్ షుడ్ బి విత్ some email format only, @gmail or TCS or whatever it is. సో ఇప్పుడు దిస్ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి సో అండ్ సో రోల్ సెలెక్ట్ చేయాలి కదా. సో రోల్ ఏముంటాయి జనరల్గా, ఎన్ని రోల్స్ ఉంటాయి? 4. ఆథర్స్, యూజర్స్, మేనేజర్, అడ్మిన్. అండ్ నౌ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎన్ని కనిపిస్తాయి? ఓన్లీ 1. సో అంటే జనరల్లీ ఫర్ ఆపరేటర్ ఐడి 4 రోల్స్ ఏదైనా అప్లికబుల్ అవ్వచ్చు. బట్ if the operator ID is getting created from application creation దగ్గర operator ID చేస్తే it will be having only one role applicable. So why only one role, అది మీకు అర్థం అవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను 8.5 వర్షన్లో ఉన్నాను అనుకోండి. 8.5 వర్షన్కి అప్లికబుల్గా ఉన్న థీమ్స్ ఏమేంటివి? UIKit, ఇంకా కాస్మోస్ థీమ్ కాస్మోస్ ఇలా ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా UIKit సెలెక్ట్ చేస్తే, ఇట్ మైట్ బీన్ 8.6 ఆర్ 8.5 ఆర్ ఎక్కడైనా మీరు UIKit సెలెక్ట్ చేసుకుని ఉంటే దెన్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది కదా. అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది కదా. సో ఇక్కడ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటవి? ఆథర్స్, అడ్మిన్. ఓకే, గెటింగ్ మై పాయింట్. సో UIKit యూస్ చేస్తే మీకు ఆపరేటర్ ఐడికి 2 రోల్స్ అప్లికబుల్ అవుతాయి, అడ్మిన్, ఆథర్. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ థీమ్ కాస్మోస్ ఆర్ కాస్మోస్ రియాక్ట్, ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసినా. సో ఇప్పుడు థీమ్ కాస్మోస్ చేసాం. సో ఈ ఆపరేటర్ ఐడికి రోల్ అప్లికబుల్ ఏముంది? ఆథర్, ఓన్లీ ఆథర్, అంతే కదా. కాస్మోస్ ఆథర్, కస్టమర్ కదా, కాస్మోస్ ఆథర్. ఓకే, సో అంటే UIKit సెలెక్ట్ చేస్తే ఈ 2 వస్తున్నాయి అండ్ థీమ్ కాస్మోస్ ఆర్ సంథింగ్ సెలెక్ట్ చేస్తే ఆథర్ వస్తుంది. సో ఆథర్, అడ్మిన్, యూజర్, మేనేజర్. సో అంటే అవుట్ ఆఫ్ దిస్ హోల్ కంక్లూజన్ మనకి యూజర్ ఆర్ మేనేజర్ ఎక్కడైనా కనిపిస్తుందా? కనబడదు. సో అంటే యూ కెనాట్ క్రియేట్ అన్ ఆపరేటర్ ఐడి విత్ ద రోల్ యూజర్ ఆర్ మేనేజర్ ఫర్ ద ఫస్ట్ టైం, అవునా కదా. సపోజ్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి అనుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సీ ఓన్లీ ఆథర్స్. మేబీ ఆథర్, అడ్మిన్, యూజర్, మేనేజర్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఈ ఆపరేటర్ ఐడి fw@iob.com ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఈ క్రియేట్ చేసే ఆపరేటర్ ఐడికి మేబీ యూజర్ అని ఒకవేళ కనెక్ట్ ఉంటే, ఓకే, ఒకవేళ యూజర్ అని కరెక్షన్ ఇచ్చి ఉంటే దెన్ వాట్ షుడ్ హ్యాపెన్? సో వీడు లాగిన్ అవుతాడా? సో ఆపరేటర్ ఐడి క్రియేట్ అవుతుంది కదా. సో క్రియేట్ అయిందంటే డేటాబేస్ టేబుల్లో, PR ఆపరేటర్స్ టేబుల్లో అడ్మినిస్ట్రేటర్ ఎనీవే ఉంటుంది. సో దాని కింద ఈ న్యూ ఆపరేటర్ ఐడి కూడా వస్తుందా? fw@ సెకండ్ది క్రియేట్ అవుతుందా? సో ఇప్పుడు వీడు లాగిన్ అవ్వాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే సో ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు యూజర్ పోర్టల్. గెటింగ్ మై పాయింట్. సో ఇట్ హ్యాస్ టు టేక్ మీ టు యూజర్ పోర్టల్. సో యూజర్కి యూజర్ పోర్టల్, మేనేజర్కి మేనేజర్ పోర్టల్, ఆథర్కి ఆథర్ పోర్టల్ గా డెవ్ స్టూడియో, ఓకే, అడ్మిన్కి అడ్మిన్ స్టూడియో,
అడ్మిన్ స్టూడియో ఇలా వస్తాయి, అవునా? ఫైన్. సో ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎనీథింగ్ లైక్ ఎన్ యూజర్, సో వాడికి యూజర్ పోర్టలే కదా వచ్చేది. యూజర్ పోర్టల్ అంటే కంప్లీట్ అవుట్పుట్ స్క్రీనే కదా. యూజర్ పోర్టల్ అంటే కంప్లీట్ అవుట్పుట్ స్క్రీన్. సో అవుట్పుట్ స్క్రీన్లో ఏమైనా డెవలప్మెంట్ చేయగలుగుతామా? లేదు. అంటే లాగిన్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఏమీ చేయలేము. సో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి డెవలప్మెంట్ ఏమీ చేయలేదు, డైరెక్ట్గా లాగిన్ అయ్యామంటే డెవలప్మెంట్ ఎగ్జిస్టింగ్గా లేదు, కొత్తది చేయలేడు. సో ఇప్పుడు ఈ పర్సన్ లాగిన్ అయిన తర్వాత యూజర్ పోర్టల్లో ఈ కెనాట్ డూ ఎనీ డెవలప్మెంట్ వర్క్, మీనింగ్ ఈ కెనాట్ క్రియేట్ న్యూ ఆపరేటర్ ఐడి ఆల్సో. ఆపరేటర్ ఐడి క్రియేషన్ కూడా ఒక రూలే. ఎవ్రీథింగ్ ఇస్ అ రూల్. రూల్ క్రియేషన్స్ చేయగలిగేది ఎవరు? డెవలపర్స్. సో యూజర్ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత కొత్తగా ఆపరేటర్ ఐడీస్ కూడా చేయలేం. సో అంటే అప్లికేషన్ వాడికి తప్ప ఎవరికి యూజ్ అవ్వదా? వాడి తప్ప ఎవరు లాగిన్ అవ్వలేరు కదా, అవునా కదా? అండ్ అతనే నేను చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు. సో అప్లికేషన్ క్రియేట్ అయ్యి వేస్టేనా? అప్లికేషన్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆపరేటర్ ఐడి చేసినా చేయకపోయినా వేస్ట్ అయినట్టే కదా. ఒకవేళ చేసి యూజర్ ఇస్తే వేస్ట్ అయినట్టే. ఒకవేళ మేనేజర్గా ఇస్తే మేనేజర్ పోర్టల్ వస్తుంది, అక్కడి నుంచి ఎక్స్ట్రా డెవలప్మెంట్ వర్క్ చేయలేరు, అంటే వేరే వాళ్ళకి ఆపరేటర్ ఐడీస్ చేయడానికి కూడా అవ్వదు. అండ్ అతను తప్ప ఎవరు లాగిన్ అవ్వలేరు. సో అప్లికేషన్ వేస్ట్ అయినట్టే కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అడ్మిన్ స్టూడియో, దెన్ అడ్మిన్ నుంచి మళ్ళీ డెవ్ స్టూడియోకి మూవ్మెంట్ అవ్వచ్చు. ఓకే, మూవ్మెంట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ఆపరేటర్ ఐడి వైల్ గెటింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ అప్లికేషన్ క్రియేషన్. ఇక్కడి నుంచే తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం. ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఆపరేటర్ ఐడి 100% ఆథరే అవ్వాలి. మేబీ మీరు యూఐ కిట్ సెలెక్ట్ చేసుకుని ఉండుంటే మీకు అడ్మిన్ కూడా వచ్చి ఉండేది, అండ్ మీరు అడ్మిన్ సెలెక్ట్ చేసిన వాడు లాగిన్ అవుతాడు కదా, తర్వాత అడ్మిన్ స్టూడియోనే వచ్చేది. అడ్మిన్ స్టూడియో నుంచి మళ్ళీ డెవలప్మెంట్ స్టూడియోకి మూవ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మాత్రం మీకు ఎప్పటికీ యూజర్ ఆర్ మేనేజర్ కనిపించదు. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఆఫ్టర్ యాడింగ్ ఆపరేటర్ ఐడి మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? యాడ్ క్లిక్ చేస్తే సో యాడ్ క్లిక్ చేస్తే ఆపరేటర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆపరేటర్ ఐడి క్రియేట్ అవ్వటం అంటే పిఆర్ ఆపరేటర్స్ టేబుల్ ఒక రికార్డ్ యాడ్ అవటమేనా? అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ యాడ్ బటన్ వన్ SQL క్వైరీ హ్యాస్ టు బి జనరేటెడ్. సో యాడింగ్ దిస్ రికార్డ్ దేర్, అవునా? అండ్ ఇక్కడ fw@iob.com ఏదో యాడ్ అవుతుంది. అండ్ వీడు ఏ ఆథరే కదా. అండ్ ఫర్ వాట్ అప్లికేషన్? మనం క్రియేట్ చేసుకుంటున్న ఫ్రేమ్వర్క్ అప్లికేషనే కదా. అండ్ వీడికి ఒక పాస్వర్డ్ కూడా ఉండాలి, లేకపోతే ఎలా లాగిన్ అవుతారు తర్వాత. సో వీడికి ఒక పాస్వర్డ్ కూడా ఉండాలి. అంటే వన్స్ వీ క్లిక్ ఆన్ యాడ్, దెన్ ఏమవుతుందంటే సో డేటాబేస్ టేబుల్ హిట్ అయ్యి రికార్డ్ యాడ్ అవుతుంది, అండ్ వన్ ర్యాండమ్ పాస్వర్డ్ కూడా జనరేట్ అవుతుంది. ర్యాండమ్ పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఒక యూనిక్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మీరు లాగ్ ఆఫ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? సేమ్ ప్రాబ్లం. లాగ్ ఆఫ్ క్లిక్ చేశారు, మళ్ళీ లాగిన్ అవ్వాలంటే ఐడి తెలుసు కదా మీదే, పాస్వర్డ్ తెలియదు. పాస్వర్డ్ ఏదో ర్యాండమ్ నెంబర్ వచ్చింది కాబట్టి మనకు తెలియదు. సో అదే డేటాబేస్ ఓపెన్ చేసి చూస్తామంటే ఇట్స్ టూ ఎర్లీ ఫర్ అస్, అవునా? సో అంటే ఇప్పుడు ఆపరేటర్ ఐడి తెలుసు, పాస్వర్డ్ తెలియలేదు అంటే అప్పుడు ఏం చేస్తాం జనరల్గా? ఫర్గట్ పాస్వర్డ్. ఫర్గట్ పాస్వర్డ్ కొడితే ఏమవుతుంది? మేబీ ఈమెయిల్ ఐడి అడగొచ్చు. సో ఈమెయిల్కి అగైన్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ ఇప్పుడే కదా ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో ఈ పర్టికులర్ అప్లికేషన్కి మనం ఏమన్నా ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేసామా? యాజ్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, అప్లికేషన్ ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే సో అండ్స్ అప్లికేషన్కి ఒక మెయిల్ బాక్స్ కనెక్టెడ్గా ఉండాలనుకున్నాం కదా, థర్డ్ పార్టీది. సో మనం ఈ రోజే స్టార్ట్ చేసాం, ఇంకా కాన్ఫిగరేషన్స్ కూడా ఏమీ చేయలేదు. సో అంటే పాస్వర్డ్ మర్చిపోతే మీకు ఏమైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ చేయలేరు, ఈమెయిల్ రాదు. సో ఇక్కడ మీరు చెక్ చేయండి, యూజ్ సెండ్ ఇన్విటేషన్ బటన్ టు గెట్ వన్ ఈమెయిల్ అంటారు, బట్ రాదు, అది రాదు. ఈవెన్ దో మీరు ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా మీకు రాదు. ఎందుకు? మన అప్లికేషన్ ఇంకా మెయిల్ సర్వరే కనెక్ట్ అవ్వాలి. సో మెయిల్ సర్వర్ యాజ్ ఐ టోల్డ్ యూ గూగుల్ వాళ్ళది ఉంటుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉంటుంది, IBM వాళ్ళది ఉంటుంది. సో మనం యాక్చువల్గా వాళ్ళంత కాస్ట్ పెట్టి లైసెన్స్ తీసుకుని తెచ్చుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ అవే అసలు మనం ఏమీ స్టార్ట్ చేయకుండా అవుట్ ఆఫ్ దోస్ మల్టిపుల్ మెయిల్ సర్వర్స్ అది దేనికి కనెక్ట్ అవుతుంది, సో ఎక్కడి నుంచి డేటాను తెచ్చుకుంటుంది? నాట్ దట్ సింపుల్ టాస్క్ కదా. సో అగైన్ థర్డ్ మిస్టేక్ జనరల్గా మీరు చేసేది ఏంటంటే
ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ కాపీ చేసుకోవడం మర్చిపోతారు. పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఏం యూజ్, ఇంకా అప్లికేషన్ వేస్ట్ అయిపోయినట్టేనా, అవునా? సో యు ఆర్ సపోజ్ టు కాపీ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇది సమ్వేర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాపీ చేసుకోండి. సో అదే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగాలో. సో వెన్ ఐ సే ప్రీవియస్ వర్షన్ హియర్, నాన్ ఇన్ఫినిటీ వర్షన్లో, నాన్ ఇన్ఫినిటీ అంటే ఏంటి, సో 8.x కన్నా ముందు మొత్తం, ఓకే అంతే కదా. సో 8.x కన్నా ముందు, సో 8 అంటే 7.4 అనుకోండి. 7.4లో నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాను అండ్ అక్కడ ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి, అవునా? ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, సో ఆపరేటర్ ఐడి మేబీ ఇది fw@iob అనుకోండి. ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసి యాడ్ క్లిక్ చేస్తే డిఫాల్ట్గా యూజర్ నేమ్ ఆపరేటర్ ఐడి క్రియేటెడ్ ఒక మెసేజ్ వస్తుంది అంతే, పాస్వర్డ్ రాదు. ఇక్కడ మనకి పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ పాస్వర్డ్ రాదు. మరి ఎలా లాగిన్ అవుతారు వాళ్ళు, అక్కడ ఎలా లాగిన్ అవ్వాలి? సో ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ ఐడి, అక్కడ నాన్ ఇన్ఫినిటీలో ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ ఐడికి పాస్వర్డ్ మీకు ఎప్పుడు ఇదే ఉంటుంది. ఏంటది? రూల్స్. ఎవ్రీ ఆపరేటర్ ఐడికి పాస్వర్డ్ రూల్స్. సో మీరు ఇప్పుడు స్టిల్ ఇంకా 7th ప్రాజెక్ట్లో జాయిన్ అయితే అక్కడ చాలా మంది పాస్వర్డ్స్ ఇంకా రూల్స్ అనే ఉంటాయి. చాలా మంది చేంజ్ చేసుకోరు, ఇంకా దట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ అనుకుని వదిలేస్తారు. సో రియల్ టైంలో మీకు పాస్వర్డ్ రూల్స్ అనేది మీరు చాలా చోట్ల వింటారు. సపోజ్ ఇప్పుడు ఒక 4 డెవలపర్స్ ఉన్నారు, 4 డెవలపర్స్ కామన్గా ఈ డేటాబేస్కే కనెక్ట్ అవ్వాలి కదా. సో కనెక్ట్ అవ్వాలన్నప్పుడు సో డీబీ కనెక్షన్స్ కావాలి కదా. సో కామన్గా ఉండే పాస్వర్డ్స్ అన్నిటికీ మోస్ట్లీ రూల్స్ అనే ఉంటాయి. సో పాస్వర్డ్ యాజ్ రూల్స్ అనేది మీరు చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు. ఓకే ఫైన్. బట్ ఇన్ఫినిటీ వర్షన్లో మోర్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కువైపోయింది కాబట్టి సో రూల్స్ అని కాకుండా వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, దే ఆర్ ట్రైంగ్ టు జనరేట్ వన్ ర్యాండమ్ పాస్వర్డ్. అది ఫస్ట్ టైం కాబట్టి యూ హ్యావ్ టు కాపీ దట్ మాన్యువల్లీ అండ్ దెన్ మీరు లాగిన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ చేంజ్ ఇట్ టు యూ. ఓకే ఫైన్. సో ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా, హౌ టు క్రియేట్ అన్ అప్లికేషన్, హౌ టు సెలెక్ట్ ద థీమ్, హౌ టు క్రియేట్ ఆపరేటర్ ఐడి. సో ఇక్కడ రోల్స్ ఏమేమి వస్తాయి అండ్ ఐడి క్రియేషన్ అయిన తర్వాత ఐడి పాస్వర్డ్ మాత్రం కాపీ చేసుకోకపోతే అగైన్ వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయాను అనే వాళ్ళు చాలామంది ఉంటారు, స్టిల్ రేపు కాల్ చేసి సార్ పాస్వర్డ్ బై మిస్టేక్ చేంజ్ చేయలేదు ఇలా అంటారు. సో ఇన్ దట్ సినారియో మీరు ఏం చేయొచ్చు అంటే, సో మన యూట్యూబ్ ఛానల్లో హౌ టు అప్డేట్ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ ఇఫ్ ఫర్గాట్ అని ఉంటుంది. సో ఎనీవే మీకు ఈరోజు గూగుల్ క్లాస్ రూమ్లో ఎక్స్ట్రా మెటీరియల్ కింద కూడా పోస్ట్ చేస్తాను అది. ఓకే, సో ఇర్రలవెంటే కాబట్టి మీరు అది కూడా చూడొచ్చు. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా మర్చిపోయినా డేటాబేస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆర్ ఫర్గాట్ ఈమెయిల్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో పిఆర్పీస్లో లాగిన్ అయ్యి ఏం చేయొచ్చు అనేది మీకు సెపరేట్గా నేను పంపిస్తాను. సో యూ కెన్ వాచ్ దేర్ ఆల్సో. ఫైన్. సో ఫర్ నౌ మనం కాపీ చేసుకుందాం. Now straight away you can click on log off. Fine. So now we are having 2 operator IDs. So admin thing avasram ledhu. Let me log in with this new one. So fw@iob.com and password ide. So ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది నెక్స్ట్ స్క్రీన్? వైల్డ్ గెస్ చెప్పండి, ఏం రావచ్చు? డెవ్ స్టూడియో అంతేనా మీరు అనేది? ఆథర్ ఓకే. సో ఏమొస్తుంది అంటే చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వస్తుంది. ఎర్లియర్ మనకు వచ్చిందా చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్? సో ఇక్కడ వస్తుంది. మేబీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ ఏమవ్వాలి? సో ఇక్కడ నేను లాగిన్ క్లిక్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినప్పుడు సో ఫస్ట్ ఏం చేసుకుంటుంది, ఈ ఐడి కరెక్టా కాదా చెక్ చేసుకుంటుంది. అండ్ దిస్ ర్యాండమ్ పాస్వర్డ్ అని వాట్ ఎవర్ పాస్వర్డే కాబట్టి కరెక్టా కాదా చెక్ చేసుకుంటుంది. అండ్ దెన్ నాకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఏమొస్తుందంటే చేంజ్ పాస్వర్డ్ వస్తుంది. సో మన కరెంట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ ఎంటర్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నేను లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను లాగిన్ అయితే న్యూ పాస్వర్డ్తోనే కదా లాగిన్ అవ్వాలి. సో న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నప్పుడు అగైన్ చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వస్తుందా? రాదు, అవునా? సో అంటే ఓన్లీ ఫస్ట్ టైమే వస్తుంది. ఫస్ట్ టైమే ఎందుకు వస్తుంది అంటే లిసన్ కేర్ఫుల్లీ. సో మనకి అప్లికేషన్ క్రియేషన్ అప్పుడు ఆపరేటర్ ఐడి చేసామా? సో ఏబిసి అనే ఆపరేటర్ ఐడి చేసి యాడ్ క్లిక్ చేసాం, అవునా? సో ఇక్కడ ఆథర్స్ అని సెలెక్ట్ చేసాం, యాడ్ క్లిక్ చేసాం.
సో ఐడి పాస్వర్డ్ జనరేట్ అయింది. అంటే డేటాబేస్ టేబుల్లో ఈ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. అండ్ లాస్ట్లో మీకు ఒక కాలం ఉంటుంది. ఓకే, సో ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ అని ఒక కాలం ఉంటుంది. సో ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇక్కడ క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. సో ర్యాండమ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రూ అని సెట్ అవుతుంది. నెక్స్ట్ టైం నేను లాగిన్ అవుతున్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసి లాగిన్ అయితే దెన్ ఈ డేటాబేస్ టేబుల్ హిట్ అయ్యి ఐడి పాస్వర్డ్ కరెక్ట్ కాదు చెక్ చేసుకునే కదా వ్యాలిడేట్ అవ్వాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ విల్ చెక్ వెదర్ దిస్ వాల్యూ ఇస్ ట్రూ ఆర్ నాట్. ట్రూ అంటే ఏంటి, ఇంకా స్టిల్ ర్యాండమ్ పాస్వర్డ్తో ఉన్నట్టే కదా. సో నెక్స్ట్ మనకి ఏం స్క్రీన్ వస్తుంది, చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వస్తుంది. అంటే ఈ చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్కి విజిబిలిటీ కండిషన్ ఏంటి, ఇది ఎప్పుడు విజిబుల్ అవుతుందా? నో. సో విజిబిలిటీ అవడానికి సమ్ కండిషన్ ఉంది. వాట్ ఈస్ దాట్? సో ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రూ అయితేనే కదా విజిబుల్ అవ్వాలి. ఫైన్. సో ఇక్కడ నేను చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాను, లైక్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను అండ్ చేంజ్ క్లిక్ చేస్తే దెన్ ఇక్కడ పాస్వర్డ్ అప్డేట్ అవుతుంది. మేబీ చంద్ర అన్నట్టు నేమ్తో మీకు నచ్చిన నేమ్తో అప్డేట్ చేస్తారు. దెన్ ఏమవుతుందంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్ దిస్ వాల్యూ హ్యాస్ టు బి అప్డేటెడ్ టు ఫాల్స్. సో ఈ పర్టికులర్ వాల్యూ కింద ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఉంటాయి, అంతకుమించి ఉండవు. ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే ట్రూ అని యాడ్ అవుతుంది అండ్ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే సేమ్ వాల్యూ ఫాల్స్ అని ఓవర్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం మళ్ళీ లాగిన్ అవుతున్నప్పుడు సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే డేటాబేస్ టేబుల్ హిట్ అయ్యి ఇక్కడ ట్రూ లేదు కాబట్టి అగైన్ ఐ విల్ నాట్ గెట్ చేంజ్ పాస్వర్డ్స్. సో హౌ టు ఇంటరాక్ట్ విత్ దిస్ టేబుల్ అండ్ హౌ మెనీ మిల్లీ సెకండ్స్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ హోల్డింగ్ దాట్, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ వస్తాయి. ఫైన్. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అనుకోండి, సో నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి. సో అల్టిమేట్గా మీరు డిజైన్ చేసినంత నాకే కదా రీచ్ అవ్వాలి. బ్యాంక్ మేనేజర్ నేను అండ్ మా బ్యాంక్లో ఈరోజు ఒక కొత్త క్లర్క్ జాయిన్ అయ్యాడు, కొత్త క్లర్క్. సో ఇన్ దట్ సినారియో అతను లాగిన్ అయ్యే కదా ఏదైనా చేయాల్సింది. అంటే హీ హ్యాస్ టు గెట్ వన్ ఆపరేటర్ ఐడి, రైట్? సో ఆపరేటర్ ఐడి నేను క్రియేట్ చేయలేను, నేను డెవ్ స్టూడియో యాక్సెస్ చేయలేను. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ మై ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్. మీరే అనుకోండి, డెవలప్మెంట్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అనుకోండి. సో ఐ సే లైక్ దిస్ ఈస్ ద సినారియో, ఈ పర్సన్కి ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయండి అని అంటున్నాం. సో నెక్స్ట్ ఏమైంది, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేశారు అండ్ ర్యాండమ్ పాస్వర్డ్ సెట్ చేసి ఇచ్చారు అండ్ తర్వాత ఆ అబ్బాయిని ఆ ఎంప్లాయీని క్రెడిట్ కార్డ్ స్టాప్ చేసి లోన్స్కి మూవ్ చేశారు. సో అంటే ఆ ఆపరేటర్ ఐడికి లింకింగ్ కూడా ఎఫెక్ట్ అవ్వాలి కదా. సో ఆపరేటర్ ఐడికి క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది డేటాబేస్ టేబుల్లో. సో దట్ హ్యాస్ టు బి చేంజ్ టు మేబీ లోన్స్ ఏదో ఒకటి. సో ఇన్ దిస్ సినారియో కెన్ యూ ప్లీజ్ సెట్ ద ర్యాండమ్ పాస్వర్డ్ సో దట్ హీ హ్యాస్ టు చేంజ్ ఇట్ అగెయిన్. సో న్యూ అప్లికేషన్కి మళ్ళీ వేరే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో వేరే అప్లికేషన్లో కనుక ఫస్ట్ టైం లాగిన్ అయితే ఆ బ్రౌజర్ని క్యాచ్ చేస్తుంది పాస్వర్డ్ కాబట్టి అగైన్ రీసెట్ చేయించండి అని రిక్వైర్మెంట్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి మీరు, సో ఈ డేటాబేస్ టేబుల్లో ఆ కాలం నేమ్ ఏంటో తెలియాలి మీకు. సో అక్కడ ఫాల్స్ అని అప్డేట్ చేయడం తెలియాలి అండ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఎలా చేయాలి ఇవన్నీ అర్థమవుతాయి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ కదా, చాలా చాలా సెక్యూర్డ్ ఉంటాయి. సో నేను ఒక బ్రౌజర్ యూస్ చేస్తే ఆ బ్రౌజర్లో పాస్వర్డ్ సేవ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నేను వేరే దానికి ట్రాన్స్ఫర్ అయినా నా సిస్టమ్ ఎవరైతే యూస్ చేస్తారో మేబీ వాళ్ళకి పాస్వర్డ్ తెలిస్తే సెకండ్ ప్రాబ్లం అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇలాంటివి కాలం నేమ్స్ ఏంటి ఇవన్నీ స్లోగా అర్థం అవ్వాలి మీకు. ఫైన్. సో లెట్ మీ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. సో కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి ఇదే కదా, డేటాబేస్ టేబుల్ కరెంట్ పాస్వర్డ్ ఇదే కదా అండ్ న్యూ పాస్వర్డ్ అగైన్ రూల్స్ అనే ఇద్దాం. స్క్రీన్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. సో లెట్ మీ లాగిన్ ఫ్రమ్ బిగినింగ్. సమ్టైమ్స్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ నేను చూసిన దానిలో ఏ క్లయింట్ అడగలేదు ఇలాంటి రిక్వైర్మెంట్. బట్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, మీరు పెగలో జాయిన్ అవుతారు కదా, అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ మీ ప్రాజెక్ట్లో కనుక ఇది ఇంప్లిమెంటెడ్ అయితే ఫైన్, అవ్వకపోతే మీరు ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు క్లయింట్కి. ఏంటంటే ఆపరేటర్ ఐడి లాగిన్ అవుతుంది. సపోజ్ నేను ఒక ఆపరేటర్ ఐడి అనుకోండి. సో నా యూజర్ నేమ్ పాస్వర్డ్ మేబీ మీ అందరికీ తెలుసు అనుకుందాం, రూల్స్ అని అనుకోండి. సో నేను లాగిన్ అవుతాను అండ్ మేబీ మీరు వేరే లొకేషన్ నుంచి కూడా నా ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వగలుగుతారా, పాస్వర్డ్ తెలుసు కాబట్టి. అంటే మల్టీ లాగిన్ డిఫాల్ట్గా ఎలా అవుతుంది పెగాలో, మల్టిపుల్ లాగిన్స్. సో సేమ్ ఐడి పాస్వర్డ్తో డిఫరెంట్ సిస్టమ్స్ యాక్సెస్ ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా రెస్ట్రిక్ట్ టు వన్ లాగిన్ అనేది.
సో ఓన్లీ వన్ సెషన్. సో ఒకసారి సెషన్ యాక్టివ్లో ఉంటే నెక్స్ట్ టైం ఎవరైనా లాగిన్ అయితే ఇక్కడ సెషన్ స్టాప్ అయ్యి అటు మూవ్ అవ్వాలనేది ఉంటుంది. సో ఇది కైండ్ ఆఫ్ POC కింద మీరు చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్ డిఫాల్ట్ అయితే ఇంప్లిమెంటెడ్ లేదు ఇది. సో మేబీ క్లయింట్స్ కనుక అడిగితే వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. సో డేటాబేస్ టేబుల్ ఎలాంటి కాలమ్ నేమ్స్ అప్డేట్ చేయాలి ఇవన్నీ తెలియాలి. అండ్ దట్టు ఇది మీరు ఒక POC లాగా ఇస్తే మీకు క్లయింట్ అప్రిసియేషన్ కూడా వస్తుంది. ఓకే, సో చాలా మంది చేస్తూ ఉంటారు ఇది, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో లెట్ మీ లాగిన్ హియర్ అండ్ కరెంట్ పాస్వర్డ్ అగైన్ ఇది అండ్ న్యూ పాస్వర్డ్ లెట్ మీ గివ్ ఇట్ లైక్ రూల్స్. సో ఇదొక POC చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇంకా POCs ఎలా ఉంటాయంటే, సో ఒక ఆపరేటర్ ఐడి లాగిన్ అయిన తర్వాత వాడి సెషన్ 30 సెకండ్స్ వరకు ఇన్యాక్టివ్గా ఉంటే ఆటో లాగ్ ఆఫ్ అయిపోవాలనేది కూడా POC. ఇది డిఫాల్ట్ బిహేవియర్ ఉండదు. సో ఈ బిహేవియర్ని చాలామంది ఎంకరేజ్ చేయరు కూడా. సో దిస్ వాజ్ రిజెక్టెడ్ బై 2 times బై మై క్లయింట్. సో ఈ POC నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్తే నో చంద్ర ఇట్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్ అనేసేవాళ్ళు. ఎందుకంటే మా పర్టికులర్ అప్లికేషన్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ లైక్ ఎన్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ 4 different అప్లికేషన్స్. సపోజ్ సాటర్డే నేను ఒక్కనే లాగిన్ అయ్యాను అనుకోండి. ఇన్ దట్ సినారియో సెషన్ యాక్టివ్లో ఉంటే దెన్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎన్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. మేబీ ఇది ఆటో లాగ్ ఆఫ్ కనుక అయిపోయి ఉంటే, నాది మాస్టర్ క్రెడెన్షియల్ అయితే ఆటో లాగ్ ఆఫ్ కనుక అయిపోతే డిపెండెంట్ అప్లికేషన్స్కి ఆథరైజేషన్ జరగదు. సో డిపెండెంట్ అప్లికేషన్ ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చి ఇక్కడ నుంచి డేటా తీసుకుని వెళ్ళాలంటే ఇక్కడ ఫస్ట్ సెషన్ యాక్టివ్లో ఉండాలి కదా. సో సిన్స్ వీఆర్ యాక్టింగ్ లైక్ యాన్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ మల్టిపుల్ అప్లికేషన్స్, లెట్స్ నాట్ ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షనాలిటీ అంటారు. ఓకే, సో డిఫాల్ట్గా ఈ ఫంక్షనాలిటీ PRPCలో లేదు. ఎక్స్ట్రాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు సమ్ ఆప్షన్స్ చేసి. అవి కొన్ని ప్రాజెక్ట్స్లో అలో చేస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్లో నో అనేస్తారు. సో మీరు ఈ 3 months or 4 months కోర్స్ తర్వాత యూ కెన్ జస్ట్ ప్రపోజ్ దిస్ ఆల్సో ఫర్ యువర్ క్లయింట్. ఓకే, ఎలా చేయొచ్చు అనేది మీకు బై దట్ టైం అర్థమైపోతుంది. ఫైన్. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్. సో ఇప్పుడు అప్లికేషన్ నేమ్ ఏం కనిపిస్తుంది చూడండి, IOB బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో అక్కడ మీకు స్పేసెస్ ఉన్నాయా లేవా అంటే అప్లికేషన్ నేమా అప్లికేషన్ ఐడియా? అది నేమ్, డిస్ప్లే నేమ్. స్పేసెస్ ఎక్స్ట్రాగా లాంగ్ లెంత్ ఇవన్నీ వచ్చాయి. సో కెన్ ఐ అప్డేట్ ఇట్? నేమ్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. అదే కదా పెగా ప్లాట్ఫామ్ చేశారు కదా వాళ్ళే. వీ కెన్ అప్డేట్ ద నేమ్. సో దీనికి ఐడి చెక్ చేయొచ్చు కదా మనం. ఇక్కడ డెఫినేషన్ క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే దీనికి ఒక ఐడి ఉంటుందా? సో ఐడి ఏముంటుంది, సేమ్ మీరు ఫస్ట్ టైం ఏదైతే అబ్జర్వ్ చేస్తారో అదే ఉంటుంది. దిస్ కెన్ నెవర్ బి చేంజ్డ్. ఇక్కడ నేమ్ కావాలంటే మీ ఇష్టం, బట్ ఐడి కెన్ నెవర్ బి చేంజ్డ్. సో ఫైనల్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. అవునా? సో వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. అండ్ ఇప్పుడు ఈ అప్లికేషన్కి ఒక ఆపరేటర్ ఐడి తెలుసు మనకి. సో నేను దీంతో లాగిన్ అయితే ఈ ఫ్రేమ్వర్క్కే వెళ్తుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే ఈ ఇంప్లిమెంటేషన్లో అనుకోండి, మీరు ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ సమ్వేర్ యాక్సెస్ ఇస్తారు. సో మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, మీరు ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇట్ విల్ ఎవ్రీ టైమ్ టేక్ యూ వన్ అప్లికేషన్. దాని టైప్ ఏముంటుంది అనుకున్నా, ఇంప్లిమెంటేషన్. అంటే ఆపరేటర్స్ డెవలపర్స్ అనుకోండి. సో డెవలపర్స్ ఆర్ నాట్ ఓన్లీ డెవలపర్స్, జనరల్గా ఆపరేటర్ ఐడీస్ అందరికీ ఇంప్లిమెంటేషన్స్కి యాక్సెస్ ఉంటుంది. సో ఫార్ ఏం చేసామంటే ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ చేసాం, దానికి ఒక ఐడి కూడా బిల్డ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి, దానికి కూడా ఒక ఐడి ఉంటుంది. సో ఈ క్లాస్ ఇది కూడా అయిన తర్వాత టోటల్ మనకి 3 ఆపరేటర్ ఐడీస్ తెలుసా, అంతే కదా. సో అడ్మినిస్ట్రేటర్ ఒకటి తెలుసు, ఫ్రేమ్వర్క్ ఒకటి తెలుసు, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి కూడా ఒక ఐడి తెలుసు. అవునా? సో ఎవ్రీ టైమ్ బ్లైండ్లీ రిమెంబర్, మీరు ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్లో లాగిన్ అయ్యే డెవలప్మెంట్ చేయాలి. సో ఇప్పుడు మనకి 3 ఆపరేటర్ ఐడీస్ తెలుసు, డెవలప్మెంట్ వర్క్ అంతా దేంతో చేయాలని మళ్ళీ మీరు అడగకూడదు, ఓన్లీ విత్ ఇంప్లిమెంటేషన్ ఆపరేటర్ ఐడి. సో రియల్ టైంలో మీకు క్రియేట్ చేసే ఆపరేటర్ ఐడి కూడా ఎనీ ఆఫ్ దోస్ ఇంప్లిమెంటేషన్స్కి యాక్సెస్ ఉంటుంది తప్ప ఫ్రేమ్వర్క్స్ ఉండదు. సో ఇప్పుడు మరి ఫ్రేమ్వర్క్లో మీరు ఏమైనా వర్క్ చేయాల్సి వస్తే, రీయూజబుల్ అంటే ఫ్రేమ్వర్క్లోనే కదా చేయాలి.
సో మీరు ఫ్రేమ్వర్క్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటే మరి అప్పుడు ఎలా? సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో అయితే మనకి ఇక్కడ ఎనీవే లాగిన్ ఉంటుంది కాబట్టి అక్కడ లాగిన్ అయ్యి ఏదైనా చేయొచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే వైల్ డిజైనింగ్ ఇంప్లిమెంటేషన్ మీకు ఏమైనా రీయూజబుల్ అనిపిస్తే అది ఫ్రేమ్వర్క్లోనే కదా చేయాల్సింది. సో ఫ్రేమ్వర్క్లో చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఉండాలి అని అవసరం లేదు. సో మీకు ఫ్రేమ్వర్క్ యాక్సెస్ సెపరేట్గా అవసరం లేదు. డోంట్ రన్ బిహైండ్ యువర్ మేనేజర్ ఆస్కింగ్ ఫర్ ఫ్రేమ్వర్క్ లాగిన్. దట్ ఈస్ ద ఫైనల్ పాయింట్. సో ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఇంప్లిమెంటేషన్కి టాప్లో ఒక 4 ఫ్రేమ్వర్క్స్ ఉంటే 4 అప్లికేషన్సే కదా, 4 ఆపరేటర్ ఐడీస్ జనరల్గా ఉంటాయి కదా. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద ఫస్ట్ అబోవ్ ఫ్రేమ్వర్క్. సో ప్లీజ్ చేంజ్ మై ఆపరేటర్ ఐడి లింకింగ్ టు దట్, ఆర్ మీరే చేంజ్ చేసుకోవటం ఇలాంటివి చేయక్కర్లేదు, చేయకూడదు కూడా. ఓకే, సో హౌ టు డూ దిస్ అనేది మీకు స్లోగా అర్థమవుతుంది. సో మీకు ఒక పెద్ద హౌస్కి యాక్సెస్ ఇచ్చామనుకోండి. సో మిమ్మల్ని ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టినా, సో లాక్ ఏం లేదు, చిన్న ఒక సైడ్కి పెట్టినా మీకు ఆ మొత్తం యాక్సెస్ వచ్చేసినట్టే కదా. సో అంటే ఈ హోల్ ప్రాజెక్ట్లో మీకు ఒక లాస్ట్ చైల్డ్కి యాక్సెస్ ఇస్తే అబోవ్ ఉన్నది మొత్తం ఇండైరెక్ట్గా యాక్సెస్ వచ్చేసినట్టే. సో యూ నీ నాట్ రన్ ఎనీథింగ్ బిహైండ్ ఆస్కింగ్ ఫర్ ఫ్రేమ్వర్క్ లాగిన్, ఫ్రేమ్వర్క్ 2 లాగిన్, ఇలా అవసరం లేదు. ఓకే, సో ఎవ్రీ టైమ్ యు ఆర్ సపోజ్ టు వర్క్ విత్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ. ఫైన్. సో అంటే we have created one framework application and now let us create one implementation also. సో ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేద్దాం. సో టు క్రియేట్ వన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ ఇప్పుడు మనకు ఒక ఫ్రేమ్వర్క్ కావాలంటే ఏం చేసాం, పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి న్యూ ఫ్రేమ్వర్క్ చేసుకున్నాం, అంతేనా. అండ్ ఇప్పుడు దీని కింద నాకు ఒక ఇంప్లిమెంటేషన్ కావాలి, అంతే కదా. సో ఇప్పుడు టు క్రియేట్ దిస్ యాక్చువల్గా మనం ఇక్కడ లాగిన్ అవ్వాలా ఆర్ ఇక్కడ లాగిన్ అవ్వాలా? ఏది లాగిన్ అయినా ఒకటేనా? సో ఏది లాగిన్ అయినా ఒకటేనా? ఫ్రేమ్వర్క్లోనే లాగిన్ అవ్వాలా ఆర్ ఇంప్లిమెంటేషన్ పెగా ప్లాట్ఫామ్లోనే లాగిన్ అవ్వాలా? ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు లాగిన్ ఎలా వస్తుంది అప్పుడే? ఓకే, సో అంటే ఇక్కడ ఫ్రేమ్వర్క్ క్రియేట్ అయింది బై గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్. ట్రూవేనా? సో అంటే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ యాక్టింగ్ లైక్ వన్ OOTB ఫ్రేమ్వర్క్, అవునా. సో దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ వన్ OOTB ఫ్రేమ్వర్క్. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ వన్ మోర్ అప్లికేషన్, మేబీ ఇంప్లిమెంటేషన్ అనుకోండి. సో ఫర్ దిస్ మీరు ఇక్కడ మెయిన్ దానిలో లాగిన్ అయినా క్రియేట్ చేయొచ్చు ఆర్ ఇక్కడ లాగిన్ అయినా క్రియేట్ చేయొచ్చు, సేమ్ అవుట్పుట్. సో మేబీ నేను మెయిన్ దానిలో లాగిన్ అయితే పెగా ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ హెల్ప్ వస్తుంది నాకు. సో అలా కాకుండా ఈ ఫ్రేమ్వర్క్ ఇక్కడ లాగిన్ అయితే నాకు ఫ్రేమ్వర్క్ నుంచి హెల్ప్ వస్తుంది. ఇంటర్న్ ఈ ఫ్రేమ్వర్క్కి పెగా ప్లాట్ఫామ్ నుంచే కదా వచ్చింది. మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర మనీ ఉంటే మీరు డైరెక్ట్గా అడగవచ్చు ఆర్ మీ ఫాదర్తో అడిగించి మీరైనా తీసుకోవచ్చు కదా. ఏదైనా మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్నది మీకు యాక్సెస్ వచ్చినట్టేనా. సో అంటే ఎవ్రీ అప్లికేషన్ షుడ్ బి డిరైవ్డ్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంతేనా. సో చాలా మంది ఏమనుకుంటారంటే సో ఓన్లీ ఫ్రేమ్వర్క్లోనే, సపోజ్ మన స్ట్రక్చర్ ఇది అనుకోండి. సో ఇది అనుకోండి. సో ఇది ఫ్రేమ్వర్క్ 1, మేబీ 2, 3, ఇది ఇంప్లిమెంటేషన్ 4, 5, 6, 7 అనుకోండి. ఓకే, సో అంటే ఫస్ట్ది క్రియేట్ అయింది 100% యూజింగ్ పెగా ప్లాట్ఫామ్, అవునా. సెకండ్ది ఫస్ట్ దానిలో లాగిన్ అయి క్రియేట్ చేయొచ్చు ఆర్ పెగా ప్లాట్ఫామ్లో లాగిన్ అయినా చేయొచ్చు. సిమిలర్గా ఇవన్నీ కూడా. సపోజ్ ఇక్కడ మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ థర్డ్ ఫ్రేమ్వర్క్ కింద ఇంకొక ఇంప్లిమెంటేషన్ యాడ్ చేయమన్నారు. మీ బిజినెస్ రిక్వైర్మెంట్ కొత్తగా ఏంటిదంటే ఇక్కడ అప్లికేషన్ ఏ అనేది యాడ్ చేయమన్నారు. మేబీ మీ కరెంట్ లాగిన్ ఇక్కడెక్కడో ఉన్నారనుకోండి. నేను లాగిన్ అయితే ఈ 4th అప్లికేషన్కి లాగిన్ తీసుకుని వెళ్ళింది. ఓకే, అండ్ మీరు ఇక్కడ లాగిన్ అయ్యి సో కెన్ యూ క్రియేట్ ఆర్ ఇక్కడ లాగిన్ అయ్యి వీ కెన్ క్రియేట్ అప్లికేషన్ లింకింగ్ టు దిస్ ఆల్సో. సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే మనం ఏదో ఒక అప్లికేషన్ లాగిన్ అయినా పర్లేదు. దిస్ ఈస్ ఫైనల్ స్టేట్మెంట్. సో ఏదో ఒక దాంట్లో లాగిన్ అవ్వచ్చు, పెగా ప్లాట్ఫామ్లోనే లాగిన్ అవ్వాలని ఏమీ లేదు. ఎనీవేర్ ఏ అప్లికేషన్లో లాగిన్ అయినా కొత్తది క్రియేట్ చేయొచ్చు. ఎందుకు? మీరు ఏదో ఒక అప్లికేషన్లో లాగిన్ అయ్యారు అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గాట్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్ అయినా.
సో పెగా ప్లాట్ఫామ్ నుంచి ఇది క్రియేట్ అయినప్పుడు మేబీ ఇక్కడ నుంచి కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ హెల్ప్ అలా వస్తుంది. సో ఫ్రేమ్వర్క్ అంటే అదే, ఎక్కడో ఉన్న పేరెంట్స్ నుంచి వస్తూనే ఉంటాయి, ఇన్హెరిటెన్స్ అంటాము, స్లోలీ కమ్ టు. సో ఇప్పుడు దిస్ ఈజ్ లైక్ పెగా ప్లాట్ఫామ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్రేమ్వర్క్, అండ్ ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఫర్ క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ ఏదర్ ఇక్కడ లాగిన్ అవ్వచ్చు ఆర్ ఇక్కడి నుంచైనా చేయొచ్చు. బట్ మై స్ట్రాంగ్ సజెషన్ ఏంటి అంటే పెగా ప్లాట్ఫామ్లో లాగిన్ అయి క్రియేట్ చేయండి. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసినా వస్తుంది. సో ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారా, మేబీ implementation@iob.com అనేది క్రియేట్ చేశారు అనుకోండి. సో దీంతో లాగిన్ అయితే జనరల్గా ఈ అప్లికేషన్కి కదా తీసుకుని వెళ్ళాలి. బట్ కొంతమంది స్టిల్ రేపు క్లాస్ ఆర్ టుమారో పింగ్ చేసేది ఏంటంటే, సార్ నేను ఫ్రేమ్వర్క్తో లాగిన్ అయ్యాను అండ్ అక్కడి నుంచి ఇంప్లిమెంటేషన్ చేశాను అండ్ అక్కడ ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అయింది, ఆపరేటర్ ఐడితో నేను లాగిన్ అయితే ఇంప్లిమెంటేషన్కి కాకుండా ఫ్రేమ్వర్క్కి తీసుకుని వెళ్తుంది సార్ అని అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు ఎక్కడైతే లాగిన్ అయ్యారో సో ఆ పర్టికులర్ అప్లికేషన్కి యాక్సెస్ వచ్చేసినట్టేనా. మీరు కింద ఎన్నైనా క్రియేట్ చేసుకోండి, సో మీరు క్రియేట్ చేసే ఈ న్యూ అప్లికేషన్కి ఆపరేటర్ ఐడి చేసిన ఈ ఆపరేటర్ ఐడి ఈ అప్లికేషన్కి యాక్సెస్గా లింక్ అయిపోతుంది. సో దిస్ ఇస్ స్మాల్ బగ్ కైండ్ ఆఫ్, కానీ కరెక్టే అన్నట్టు ప్రొడిక్షన్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇలా క్రియేట్ అయితే ఏం చేయాలి, సో ఇక్కడ నాకు ఒక ఆపరేటర్ ఐడి ఉంది, సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దీనికి లాగిన్ అవ్వాలి అనేది, బట్ ఇట్ ఈస్ టేకింగ్ మీ టు సమ్ అదర్ అప్లికేషన్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మీరు, అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ మీకు ఒక రికార్డింగ్ పంపిస్తాను కదా ఆపరేటర్ ఐడి సెట్టింగ్స్ ఎలా చేయాలనేది. సో ఆపరేటర్ ఐడి సెట్టింగ్స్లో అగైన్ యూ హ్యావ్ టు చేంజ్ ద కనెక్షన్స్. సో దట్ ఈస్ ద రీజన్ డే 1 అంత కాంప్లికేషన్ లేకుండా. సో మై స్ట్రాంగ్ సజెషన్ ఆర్ మీరు బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఎవ్రీ అప్లికేషన్ మీరు పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యే క్రియేట్ చేసుకోండి. ఓకే, స్టిల్ ఇంకా ఎంత చెప్పిన తర్వాత కూడా రేపు డైరెక్ట్గా క్రియేట్ అప్లికేషన్ చేసేసాను, పాస్వర్డ్ కాపీ చేసుకోలేదు, డైరెక్ట్ లాగ్ ఆఫ్ చేసేసాను అండ్ ఇక్కడ ఫ్రేమ్వర్క్లో లాగిన్ అయి చేశాను, ఇలాంటివి అంటూ ఉంటారు. ఓకే, సో అగైన్ కాంప్లికేషన్స్ చేసుకోకుండా జస్ట్ బ్లైండ్గా ఫాలో అవుతూ ఉండండి ఇనిషియల్లీ, దెన్ యుల్ కమ్ టు నో థింగ్స్. ఫైన్, సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్లో ఉన్నాం. సో బెటర్ లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్, లాగ్ ఆఫ్ చేసి అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అంటే పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి ఫ్రమ్ దేర్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. క్లియర్ రైట్? సో ఎనీ డౌట్స్ ఎనీవన్ సో ఫార్ ఆన్లైన్? అందరూ ఫాలో అవుతున్నారా? క్లియర్ రైట్? సో లెట్ మీ లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. లాగ్ ఆఫ్ ఎలా చేస్తామంటే ఇక్కడ మీకు లాగ్ ఆఫ్ ఆప్షన్ డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది. కొంతమంది స్టిల్ ఎక్కడ ఉంటుందని అడుగుతారు, సో యూ కెన్ జస్ట్ రిమెంబర్ లాగ్ ఆఫ్. So let me log in like an administrator. It has to take me to Dev Studio. Okay, so it has to take me to Dev Studio. So ఇక్కడ నుంచి కొత్తగా ఇంప్లిమెంటేషన్ ఒకటి చేద్దాం. So again, to create a new application, same process. Click here, click on new application. అంతే కదా? ఫైన్. సో ఇప్పుడు నేను న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకు వచ్చే స్క్రీన్ ఏంటి, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ అని. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయాల్సింది ఏంటి, ఇంప్లిమెంటేషన్. దిస్ హ్యాస్ టు బి లైక్ అండ్ కనెక్టెడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ కదా, అంటే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ చేయకూడదు మీరు. ఫ్రేమ్వర్క్ అయితే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ 0 నుంచి చేసాము. నౌ ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ కనెక్టింగ్ టు ద ఎగ్జిస్టింగ్ FWE. సో ఇక్కడ మీకు ఫ్రేమ్వర్క్స్ మీరు క్రియేట్ చేసినవన్నీ ఉంటాయి, మీరు సెర్చ్ చేసుకోండి. ఏమి ఇచ్చాము, ఐఓబియా, ఇదే కదా, మీకైతే ఇది ఒక్కటే ఉంటుంది. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఎర్లియర్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చింది గుర్తుందా, థీమ్స్ వచ్చాయి. యా, థీమ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నౌ లెట్ మీ సెలెక్ట్ దిస్. ఇప్పుడు మీకు ఏమొస్తుంది,
థీమ్ వచ్చిందా థీమ్ ఇది థీమ్ సెలెక్షన్ No. కాదు నో. సో బిల్డ్ విత్ ఐఓబి బ్యాంకింగ్ అనేది జస్ట్ కన్ఫర్మేషన్ గా వచ్చింది అంతే కదా. లెట్ మీ సెలెక్ట్ ఆర్ ఇదికైతే అగైన్ బ్యాక్ జస్ట్ ఒక కన్ఫర్మేషన్ అంతే. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో వాట్ ఈస్ ఇట్ సెయింగ్? నో కేస్ టైప్స్ అవైలబుల్, నాట్ ఎ ప్రాబ్లం. క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ చూద్దాం. అండ్ నో డేటా టైప్స్ అవైలబుల్, సో అగైన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో నెక్స్ట్ ఏం వచ్చింది? అప్లికేషన్ స్క్రీన్. అంటే నేను ఇక్కడ జస్ట్ ఒక నేమ్ అండ్ టైప్ సెట్ చేస్తే అప్లికేషన్ క్రియేట్ అయిపోతుందా? విత్ వాట్ థీమ్? సేమ్ థీమ్ థింగ్. సెలెక్షన్ వచ్చిందా? థీమ్ సెలెక్షన్ అడుగుతుందా ఇక్కడ మనకి? ఫ్రేమ్ వర్క్ లో అడిగిందా? No. సో ఫ్రేమ్ వర్క్ Yes. లో అడిగింది, ఇక్కడ రావట్లేదు. మరి ఇక్కడ ఏ థీమ్ ఉంటుంది దీనికి? అంటే Framework ఫ్రేమ్ వర్క్ లో application ఉన్నది theme. మొత్తం Framework వచ్చేస్తుందనే కదా మీరు think. సో ఇక్కడ నేను ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేశాను అంటే ఫ్రేమ్ వర్క్ లో ఉన్నవి మొత్తం ఇక్కడ లింక్ అయిపోతాయి. అదేనా మీ స్టేట్మెంట్? అవునా? ఈ స్టేట్మెంట్ జస్ట్ ఒక 1 minute గుర్తుపెట్టుకోండి. సో లెట్ మీ గివ్ అప్లికేషన్ నేమ్. ఏమిద్దాం అప్లికేషన్? ఐఓబి లోన్స్ కదా మనది. ఓకే, స్పేస్ కూడా ఇద్దాము, లోన్స్ అనుకోండి, వాట్ ఎవర్. సో క్రియేట్ అప్లికేషన్ చేయొచ్చా ఇప్పుడు? ఎందుకు అడ్వాన్స్ చేయకూడదు? సో ఎర్లియర్ క్రియేట్ అప్లికేషన్ డైరెక్ట్ గా చేయకూడదు అనుకున్నాము. ఎందుకు? అక్కడ ఇంప్లిమెంటేషన్ అని ఉంటుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేయొచ్చా లేకపోతే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలా? సెట్టింగ్స్ చేయొచ్చా? ఓపెన్ చేయాలి. ఎందుకు You can సెట్టింగ్స్ ఓపెన్ create. చేయాలి? To cross check if it's in implementation or No, no. framework So, ఉందో చెక్ చేస్తాం. సో టైప్ అయితే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, నో డౌట్, ఆల్రెడీ చూసాం కాబట్టి. సో నౌ అగైన్ ఆస్కింగ్, టెల్ మీ ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి అవసరం లేదు. ఆర్గనైజేషన్ చేయాలి. Maybe we can Random check for వస్తుందా? organization. ఆర్గనైజేషన్ నేమ్ ర్యాండమ్ వస్తుంది, అదేనా మీరు అనేది? ఎర్లియర్ వచ్చిందా ర్యాండమ్ గానే? Yes. ఎర్లియర్ ర్యాండమ్ గానే వచ్చిందా? సో ఇప్పుడు కూడా ర్యాండమ్ గానే వస్తుంది అంటున్నారా? ఎర్లియర్ థీమ్ వచ్చిందా? Maybe. No. ఫ్రేమ్ వర్క్ కి థీమ్ అడిగింది. సో ఆర్గనైజేషన్ ఏంటో దానికి తెలియదు కాబట్టి అడిగింది. సో ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ థీమ్ ఇక్కడికి వచ్చింది అన్నప్పుడు అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ ఇక్కడికి రాదా? మరి ఇంకా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలా? No. No, చంద్ర. Yes, we should. Classes. వై వీ షుడ్ అన్న వై? Classes. సో క్లాసెస్ అంటే ఏంటి? జస్ట్ అప్లికేషన్ నేమ్ బట్టే కదా, అంటే ఆర్గనైజేషన్ బట్టే కదా కింద ఏదో చూసాము. ఆర్గనైజేషన్ నేమ్ మీరు ఫ్రేమ్ వర్క్ లో ఉన్నదే వస్తుందని అంటున్నారు. బట్ నో, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, సో మీకు అప్లికేషన్ టైప్ ఏంటి? ఇంప్లిమెంటేషన్. మనకి కావాల్సింది అదే కదా. సో ఐడి లోన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఏముంది? ఐఓబి ఉందా? సమ్ ర్యాండమ్ ఉందా? ర్యాండమ్. సో Random. ర్యాండమ్ ఎందుకు వచ్చింది? ర్యాండమ్ ఎందుకు వచ్చింది? Because, మనం అడ్మిన్ లో ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాం కాబట్టి ఫ్రేమ్ వర్క్ లో చేంజ్ చేసి సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఫ్రేమ్ వర్క్ లో లాగిన్ అయ్యాం, అవునా? సో ఫస్ట్ టైం పెగా ప్లాట్ఫామ్ లో లాగిన్ అయ్యాం. అండ్ అక్కడ నుంచి ఫ్రేమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ ఆస్క్ మీ ఫర్ థీమ్ అండ్ ఆర్గనైజేషన్ ఏంటో కూడా దానికి తెలియదు కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఒక కొత్త అప్లికేషన్ చేస్తున్నాను. మేబీ ఇక్కడైనా లాగిన్ అవ్వండి, వేరెవర్ ఎక్కడైనా లాగిన్ అవ్వండి. ఫ్రేమ్ వర్క్ ని కనెక్షన్ చేసామా? ఫ్రేమ్ వర్క్ కనెక్ట్ చేసాం కదా. ఫ్రేమ్ వర్క్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడున్న థీమ్ ఇక్కడికి వస్తుంది అని అన్నారు, అవునా? అండ్ ఇక్కడున్న ఆర్గనైజేషన్ నేమ్ ఇక్కడికి రావట్లేదు, అదే కదా మనం చూస్తుంది, రావట్లేదు. సో రాదు కూడా. సో ఎవ్రీ టైం రాదు. ఎందుకంటే ఫ్రేమ్ వర్క్స్ అనేవి మేబీ టుడే మీరు ఒక ఎయిర్టెల్ కాల్ సెంటర్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆర్ డెవలపర్గా జాయిన్ అయ్యారు అనుకోండి ఎయిర్టెల్ కాల్ సెంటర్ అప్లికేషన్కి. అండ్ ఆ ఎయిర్టెల్ అప్లికేషన్లో కాల్ సెంటర్ అప్లికేషన్లో మేబీ స్క్రీన్ చూస్తే చాలా ఇంటెంట్స్ అలాగా ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఉందో మోర్ ఆర్ లెస్ వోడాఫోన్ కస్టమర్ కూడా అదే ఉంటుంది కదా, సిమిలర్గా ఓవరాల్ ఫంక్షనాలిటీ సేమ్గానే ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏదో తీసుకోండి, బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ అనుకోండి, వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుంది కదా. సో అంటే ఈ 3 థింగ్స్ పెగాతో డెవలప్ అయి ఉంటే, ఓకే, పెగాతో డెవలప్ అయి ఉంటే, సో పెగా వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా టెలికామ్ కింద వస్తుంది, అవునా? అలాగే బ్యాంకింగ్ సెపరేట్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెపరేట్ సెక్టర్, ఇలా ఉంటాయి కదా. సో పెగా వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎవ్రీ సెక్టార్
ఇన్సూరెన్స్ తీసుకోండి ఆర్ టెలికామ్ తీసుకోండి, ఎవ్రీ సెక్టార్లో కామన్గా ఉండే ఫంక్షనాలిటీస్ మొత్తానికి ఒక ఓఓటీబీ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో చాలా ఓఓటీబీ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేయాలంటే పెగా లైసెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ ఓఓటీబీ ఫ్రేమ్వర్క్స్ కూడా ఎడిషనల్ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి. సో ఈ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేసుకోవటము ఆర్ వాళ్ళకి కావాల్సిన ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవడం ఇలా చేస్తారు. అంటే ఫైనల్గా ఏమర్థమవుతుందంటే సో ఓఓటీబీ ఫ్రేమ్వర్క్స్ కొన్ని ఉంటాయి, అది మనం పర్చేస్ చేసుకోవాలి. అంటే ఈ ఓఓటీబీ ఫ్రేమ్వర్క్ అనేది కూడా ఒక అప్లికేషనేనా? అదే ఏ పెగా వాళ్ళు చేసి ఉంటారు కదా పిఆర్పిసి వాళ్ళు. సో ఈ అప్లికేషన్కి ఆర్గనైజేషన్ నేమ్ ఏముంటుంది? పిఆర్పిసి అని ఉంటుంది. వాళ్ళే కదా ఫస్ట్ చేసుకునేది, అండ్ సమ్ ర్యాండమ్ నేమ్ ఇవ్వరు, వాళ్ళు పిఆర్పిసి అని ఇచ్చుకుంటారు. అండ్ ఈ అప్లికేషన్ని నేను ఇక్కడ యూస్ చేసుకుంటే, ఓకే, ఈ ఓఓటీబీని నేను ఇక్కడ యూస్ చేసుకుంటే దీని నుంచి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఆర్ సంథింగ్ లింక్ చేసుకుంటే సో అక్కడున్న అప్లికేషన్ ఇక్కడ వచ్చేయాలంటే మనం క్రియేట్ చేసే దానికి కూడా పెగాన్ వచ్చేయాలిగా. గెటింగ్ మై పాయింట్? అర్థమైందా? అర్థం కదా? సో కన్సిడర్ ఎయిర్టెల్ కస్టమర్ కేర్. సో ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తారు? పెగా లైసెన్స్ తీసుకుంటారు ఫస్ట్. సో ఫస్ట్ వాళ్ళు చేయగలిగేది ఏంటి? పెగా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవుతారు, అవునా? సో తర్వాత వాళ్ళకి కావాల్సిన ఓఓటీబీ అంటే వాళ్ళకి కావాల్సిన చాలా థింగ్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి డిజైన్ చేయకుండా సో ఒక ఫ్రేమ్వర్క్ పెగా వాళ్ళు సెల్ చేస్తున్నారు కాబట్టి అది కొనుక్కుంటా అని అంటారు. సో అంటే మేబీ ఏబిసి అనేది జనరల్ సిపిఎం ఇలా ఉంటాయి, వాట్ ఎవర్, ఏబిసి అనే ఫ్రేమ్వర్క్ ఉంది. సో అంటే ఈ ఫ్రేమ్వర్క్ ఎవరు క్రియేట్ చేశారు? పెగా వాళ్ళేనా? పెగా వాళ్ళు. సో అంటే ఇది కూడా ఒక అప్లికేషనేనా? సో అప్లికేషన్ ఉంది అంటే దానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలా? ఏం ఆర్గనైజేషన్ ఏముంటుంది? మేబీ పిఆర్పిసి ఉంది అనుకుందాం, ఓకే. అండ్ ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో వాళ్ళకంటూ ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఎడిషనల్గా ఈ ఫ్రేమ్వర్క్ తీసుకుని దాని టాప్లో కనెక్ట్ చేసుకున్నారు, ఒకటి కొత్తది తీసుకుని టాప్లో కనెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇది కనెక్ట్ చేసుకుని దీని నుంచి కొత్తది క్రియేట్ చేస్తే, దీన్ని లింక్ చేస్తూ కొత్తది క్రియేట్ చేస్తే ఈ న్యూ అప్లికేషన్కి కూడా దీనికి ఉన్న ఆర్గనైజేషన్ నేమ్ ఇటు వచ్చేస్తే అప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ ఎవరిది అవుతుంది? పిఆర్పిసిది అయిపోతుంది. దాని కింద ఇంకొక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ ఫ్రేమ్వర్క్ అండ్ ఈ ఫ్రేమ్వర్క్ కనెక్షన్గా ఉంటే దీనికి ఆర్గనైజేషన్ ఏమవుతుంది? పిఆర్పిసి అవుతుంది. మరి ఎయిర్టెల్ ఏమైపోయింది? అంత లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అండ్ సేమ్ డిజైన్ వోడాఫోన్ వాళ్ళకి వస్తే, సేమ్ డిజైన్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వస్తే కరెక్టా? సో ఇక్కడ అప్లికేషన్ యూజ్ చేసినంత మాత్రాన ఆర్గనైజేషన్ నేమ్ మ్యాచింగ్ అవ్వదు. గెటింగ్ మై పాయింట్? సో ఫ్రేమ్వర్క్ ఒక ఆర్గనైజేషన్ అవుతుంది. సో నేను అది యూజ్ చేసుకునే అప్లికేషన్స్ వేరే ఆర్గనైజేషన్ అవ్వచ్చు కదా. సో అక్కడ ఇక్కడ సేమ్ వచ్చేస్తే దెన్ ఎలా? కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ లింక్అప్ చేస్తే ఓన్లీ థీమ్ తప్ప ఏది మ్యాచింగ్ రాదు. ఓన్లీ థీమ్, అంతే కదా? అక్కడ ఉన్న థీమే కదా ఇటు వచ్చింది. సో ఓన్లీ థీమ్ ఒకటే ఇన్హెరిట్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ సమ్ ర్యాండమ్ నేమ్ ఏదో వచ్చేస్తుంది. సో ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఏమి ఇవ్వాలి ఇప్పుడు? మనం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అదే కదా. సో ఇలా ఇస్తే బేస్డ్ ఆన్ దట్ దాని కింద ఉన్న క్లాసెస్ ఇవన్నీ యాజ్ యూజువల్ ఎఫెక్ట్ అవుతాయి. సో నౌ ఐ కెన్ స్ట్రైట్ అవే క్లిక్ ఆన్ సేవ్. అవునా? సేవ్ చేయొచ్చు కదా, ఇంకేం చేంజెస్ అవసరం లేదు. సో లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్. నౌ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. సో మేబీ నా కేసులో ఒక హార్డ్లీ 10-15 సెకండ్స్ పడుతుంది, మీకైతే ఒక 30-40 సెకండ్స్ పడుతుంది ఫస్ట్ టైం కాబట్టి. ఓకే ఫైన్. సో వన్ అప్లికేషన్ గాట్ క్రియేటెడ్, ఐఓబి లోన్స్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్. అగైన్ దీనికి ఆపరేటర్ ఐడి చేయకపోతే ఎందుకు? అప్లికేషన్ వేస్ట్ అయిపోతుందా? సో ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి, అట్లీస్ట్ వన్ ఆపరేటర్ ఐడి. మేబీ loans@iob.com ఇలా సో అండ్ సో మీనింగ్ఫుల్ ఇచ్చామనుకున్నాం. అండ్ అగైన్ ఇక్కడ ఏమేమి వస్తాయి? రోల్స్, ఓన్లీ ఆథర్స్. సో లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? డేటాబేస్ టేబుల్లో ఫస్ట్ ఇక్కడైతే ఒక ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. డేటాబేస్ టేబుల్లో దేర్ షుడ్ బి వన్ న్యూ రికార్డ్ గెటింగ్ యాడెడ్ అప్. ఐడి ఇదే అవుతుంది, ర్యాండమ్ పాస్వర్డ్ అదే అవుతుంది, అండ్ రోల్ ఆథర్స్. అప్లికేషన్ ఇదే ఐబిఐ లోన్స్. అండ్ ఈజ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. సో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. ర్యాండమ్ పాస్వర్డ్ ఇదంతా జనరేట్ అవుతూ వస్తుంది. Now again you have to copy this
and you can straight away click on log off. Okay, so అంటే two applications అయిపోయాయి, framework and implementation. So now let me log in with this. So ఇప్పుడు ఇది valid operator ID. So it has to be accepting it and next further తీసుకుని వెళ్తుంది. సో ఇప్పుడు మనకి చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ వస్తుందా రాదా? బికాస్ అక్కడ ట్రూ అని ఉంటుంది కాబట్టి ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ రావాలి. నౌ లెట్ మీ గివ్ న్యూ పాస్వర్డ్. సో సంథింగ్ రూల్స్ అని ఇస్తున్నాను, లెట్ మీ గివ్ న్యూ పాస్వర్డ్. ఇప్పుడు నేను చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే వన్ ఎస్క్యూఎల్ క్వైరీ హిట్ అవ్వటం అండ్ అక్కడ డేటాబేస్ టేబుల్ మాడిఫై అవ్వటం అండ్ ట్రూ కాస్త ఫాల్స్ చేంజ్ అవ్వటం. లెట్ మీ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్ మనకు వచ్చిన స్టూడియో ఏంటి? డెవ్ స్టూడియో. బట్ మీకు డెవ్ స్టూడియో కాకుండా ఇంకొకటి వస్తుంది. అదేంటంటే సో ఆథర్ సెలెక్ట్ చేసామా? ఆథర్ సెలెక్ట్ చేస్తే జనరల్గా ఏం రావాలి? డెవ్ స్టూడియో, అంతే కదా? డెవ్ స్టూడియో రావాలి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై ల్యాప్టాప్ నౌ. సో మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆథర్ సెలెక్ట్ చేసిన యూ విల్ బి గెటింగ్ వన్ మోర్ థింగ్. అదేంటంటే యాప్ స్టూడియో అంటారు. వాట్ ఇస్ దట్? యాప్ స్టూడియో అంటారు. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా డెవ్ స్టూడియో అని కనిపిస్తుంది, పక్కన స్మాల్ యారో ఉంటుంది. సో లెట్ మీ యాడ్ దట్ యాప్ స్టూడియో. సో యూ నీ నాట్ మేక్ ఎనీ చేంజెస్. ఓకే, మీకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఒకసారి లాగ్ ఆఫ్ అయి లాగిన్ అయితే loans@iob.com పాస్వర్డ్ రూల్స్ అంతే కదా. ఇప్పుడు లాగిన్ అయితే చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ రాదు. సో నెక్స్ట్ వాట్ స్క్రీన్ రావాలి? డెవ్ స్టూడియో, యాక్చువల్గా ఎక్స్ప్రెస్ స్టూడియో రావాలి. సో ఒకసారి లాగిన్. సో జనరల్గా మీకైతే ఎక్స్ప్రెస్ స్టూడియో ఆర్ యాప్ స్టూడియో అని కనిపిస్తుంది. సో ఏంటంటే డెవ్ స్టూడియో అయినా యాప్ స్టూడియో అయినా బోత్ ఫర్ డెవలప్మెంట్. ఓకే, సో ఇది కూడా కొత్తదేం కాదు, అంటే డిఫరెంట్ ఏమి కాదు, మోర్ ఆఫ్ డెవలప్మెంట్. సో యాప్ స్టూడియోలో ఏం జరుగుతుందంటే సో మోర్ ఫంక్షనాలిటీస్ ఉండవు. డెవ్ స్టూడియోలో డెవలప్మెంట్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్, కోర్ ఫంక్షనాలిటీస్ మొత్తం ఉంటాయి. యాప్ స్టూడియో కూడా డెవలప్మెంట్ వరకే, బట్ లిమిటెడ్. సపోజ్ ఇప్పుడు మీ ఆఫీస్లో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతారు కదా. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ రోల్ ఏంటి అంటే ఆథరా, అడ్మినా, యూజరా, మేనేజరా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ రోల్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్ అంటే మోర్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో బిఏ డెవలపర్ అంటే ఏంటి? ఆథరేనా? సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఆథర్స్. సో ఆథర్స్ అగైన్ వాళ్ళకి మనకి కంప్లీట్ యాక్సెస్ ఉంటుందా? అంటే ఒక డెవలపర్ చేయాల్సిన కోర్ ఫంక్షనాలిటీస్ మొత్తం వాళ్ళకి యాక్సెస్ వస్తుందా? రాదు. వాళ్ళంతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉండరు కదా. సో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే సో దే హ్యావ్ టు డూ లిటిల్ డెవలప్మెంట్ టాస్క్స్ విత్ సంథింగ్ కాల్డ్ డెవ్ స్టూడియో. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ డెవ్ స్టూడియో టుమారో ఆల్సో. సో డెవ్ స్టూడియో అనేది వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, అక్కడి నుంచి లిటిల్ డెవలప్మెంట్ వర్క్ కూడా చేయొచ్చు. బట్ యాజ్ ఏ డెవలపర్ మనం ఏం చేయాలంటే మేబీ మీకు యాప్ స్టూడియో కనుక రీడైరెక్ట్ అయితే అక్కడి నుంచి చేంజ్ స్టూడియో అని ఒక ఆప్షన్ వస్తుంది, యారో ఉంటుంది, అది క్లిక్ చేసి డెవ్ స్టూడియోకి చేంజ్ అవ్వండి. అప్పుడు మీకు అల్టిమేట్గా వచ్చే స్క్రీన్ ఇది. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా స్క్రీన్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఏంటిది? ఐఓబి లోన్స్ అంటే ఇంప్లిమెంటేషనే కదా. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ లాగిన్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ ఓన్లీ. సార్ మీరు చేసిన వర్క్ అంతా నేను చేశాను, బట్ ఫ్రేమ్ వర్క్తో లాగిన్ అయి చేశాను సార్ అంటే సో థింగ్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు లాగిన్ ఓన్లీ విత్ ఇంప్లిమెంటేషన్. ఫ్రేమ్ వర్క్ ఐడి మర్చిపోండి, అడ్మినిస్ట్రేటర్ కూడా మర్చిపోండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇంప్లిమెంటేషన్తో లాగిన్ అయ్యే చేస్తాం. సో దిస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. So in this class today we are understand how to create one framework application and how to create one implementation linking those two and how to create operator IDs. So backend lo mapping rules em untayi.
సో క్లాస్ అంటే ఏంటో చూసాం, క్లాస్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలియాలి, డేటాబేస్ టేబుల్స్ ఏముంటాయి, సో దీస్ థింగ్స్. ఓకే, సో టుమారో అంటే డే టు డే కొంచెం కొంచెంగా టెక్నికాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వరకు కొంచెం ఈజీ అని అనుకుంటారు, బట్ సో కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ద థింగ్స్ ఈజీ టు పాసిబుల్ ఎక్స్టెంట్, బట్ మీరు అదే లెవెల్లో ఎఫర్ట్ పెట్టి కాన్సన్ట్రేట్ చేయకపోతే సో మీకు ఎక్కడైనా లింక్ కట్ అయిపోతుంది. సో డోంట్ బీ ఇన్ దట్ స్టేట్. సో 100% ప్రాక్టికల్గా వినాలి, బాగా నేర్చుకోవాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మిస్ ద క్లాస్. ఒకవేళ మిస్ అయినా డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద రికార్డింగ్, అండ్ రికార్డింగ్ అయినా చూసి నెక్స్ట్ క్లాస్కి రావాలి. అండ్ డే టు డే అసైన్మెంట్స్ వస్తాయి. ఓకే, సో ఇలాంటివి చూస్తున్నారు కదా, సో ఇలా మీకు అగైన్ క్లాస్ రికార్డింగ్ ఇందులో యాడ్ అయిపోతుంది, క్లాస్ 7 అనేది యాడ్ అవుతుంది, అండ్ ఇక్కడ అసైన్మెంట్స్ ఇవి యాడ్ అవుతాయి. అండ్ టుడేస్ డిస్కషన్ మీద మేబీ మీకు ఇంకొక 5 or 6 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో అవన్నీ మీరు చెక్ చేసి ఆన్సర్ ఇస్తే నేను అకార్డింగ్ దట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు అగైన్ ఇక్కడ అప్లోడ్ చేసేస్తాను. బేస్డ్ ఆన్ దట్ డే టు డే ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫైన్. సో క్లియర్ ఎవ్రీవన్. సో విల్ కంటిన్యూ థింగ్స్ టుమారో.